కావలిస్తే మన మన పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు ఒక పుస్తకం చాలా కాలం 60 ఏళ్ళు అయిపోయిందేమో, ఎస్ఎం మాలి అని జాగ్రఫీ ఇన్ ది పురాణాస్ అని ఒక పుస్తకం రాశాడు. చాలా మంచి బుక్, అది రీప్రింట్ కూడా చేయమని అడుగుతున్నాం, జరిగినట్టుంది కూడా. చాలా విషయాలు చెప్పారు. అసలు హరిప్రసాద్ శాస్త్రి అన్న ఆయన చాలా గ్రేటెస్ట్ స్కాలర్ 19th సెంచరీలో. ఆయన పురాణాల మీద చాలా వర్క్ చేసి చాలా మంది అనువాదం చేశారు. ఆయన చెప్పింది అంటే 18 పురాణాలు ఉన్నాయి మనకి లెక్కకి, కానీ 18 కాదు, ప్రచారం చేసింది 23 పురాణాలు. 100 పురాణాల వరకు ఉంటాయి, 4 లక్షల శ్లోకాలు, ఒక్కొక్క పురాణం 20,000 శ్లోకాలు చొప్పున 18 పురాణాలు ఉన్నాయని చెప్పాడు. ఆ 18 పురాణాలన్నీ కూడా ఎందుకు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయంటే వైష్ణవ మతాన్ని ప్రచారం చేయటానికి, ముఖ్యంగా క్రీస్తు శకం 5-4 శతాబ్దాల్లో గుప్తులు వచ్చిన తర్వాత యయాతి నగర్ అంటే జాజ్పూర్, ఇప్పుడు ఉన్నటువంటి ఒడిశాలో ఉన్నటువంటి కళింగలో ఉన్నటువంటి జాజ్పూర్లో కన్యాకుబ్జ నుంచి కొంతమంది ఒక వర్గాన్ని తీసుకొచ్చి 10,000 మందిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బౌద్ధులందరినీ, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చదవచ్చు, ఆ పుస్తకం కూడా దొరుకుతుంది ఇండియాలో, హార్డ్షిప్స్ అండ్ సంథింగ్ ఆ టైటిల్తో దియోవాని విరార్డి అని ఒక ఇటాలియన్ స్కాలర్, హిస్టోరియన్, ఆర్కియాలజిస్ట్, భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఎంత దుర్మార్గంగా, ఎంత హింసాత్మకంగా సంహరించారో బొమ్మలతో సహా, ఆర్కియాలజికల్ దీంతో తప్ప, నేను నా పుస్తకంలో కూడా ఒక దాంట్లో తీసుకొచ్చాను వాటిని. ఆయన తెలియజేశాడు ఏమిటంటే పురాణాలన్నీ కూడా వైష్ణవ మత వ్యాప్తి కోసం. అయితే ఆ పురాణాల్లో ఉన్నటువంటి వాటిని హరిప్రసాద్ శాస్త్రి గారు 6 రకాలుగా చేశారు. పురాణాల గురించి కాదు ఇప్పుడు చెప్పాల్సింది. ఆ పురాణాలు వచ్చినటువంటి సందర్భం, గయోపాఖ్యానం. గయలో ఎవడున్నాడండి? బుద్ధుడే. మొత్తం గయాకు సంబంధించినటువంటి చరిత్ర అంతా కూడా బుద్ధుణ్ణి ఎలాగ నాశంసించడం. అసలు నిజానికి ఒక బీహార్లో దొరికినటువంటి ఒక ఆర్కియలాజికల్ ఫిగర్ ఏంటంటే, అది తీసుకెళ్లి నేషనల్ మ్యూజియంలో పెట్టేశారు. ఈ చాముండి సంహరించే క్రమంలో ఆవిడ కాళ్ళ కింద ఉన్నటువంటి వాడు బుద్ధుడే, బుద్ధుడు బొమ్మే ఉంటుంది కాళ్ళ కింద. అది తీసుకెళ్లి గొడవ వద్దని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి మన నేషనల్ మ్యూజియంలో ఇప్పటికే ఉంది, ఆ బొమ్మ వేశాడు. తర్వాత మొత్తం ఈ పురాణాలకు సంబంధించినటువంటి అసలు దశావతారాలే ప్రారంభం 10వ శతాబ్దం. దియో గారు అని మన ఛత్తీస్గఢ్ యూపీ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో తయారైంది. అంటే అప్పుడు ఉత్తరప్రదేశ్ లేదు కదా, అదంతా కళింగ, త్రికళింగ దాంట్లో ఉన్నటువంటి. అంటే ఈ పురాణాలు అన్నట్టు రాసే క్రమంలో ఏం చేశారు, ప్రచారం చేశారు. ఈవేళ మనకు భారతదేశంలో ఈవేళ ప్రజలు ఇంత దీనిగా ఉండిపోవడానికి కారణం ఏంటి, ఈ పురాణాలను మనం గతంలో అంటే 1960, 70 ఆ ప్రాంతాల్లో, 50లో త్రిపుర నేనేల పెరియారు వీళ్ళు జరిగినటువంటి ఆ క్రమంని, ఆ భౌతికవాద ఉద్యమాలని మనం కొనసాగించలేకపోయాం. పురాణాలని మనం అగౌరవపరచనక్కర్లే, అందులో ఉన్నటువంటి రేషనల్ గా మనం దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించి ఎంతవరకు వేసాయి. ఇవే కొత్త విషయాలు ఏమీ కాదు. దాంట్లో ఉన్న విషయాల గురించి రావణాసురుడు విమానం మీద వెళ్ళాడు, నాకు విమానం గురించి తెలుసు. ఆ ట్రైన్ అని వాడాడండి. ఒక ట్రైన్ అంటే 4-5 వరుసగా ఉన్నట్టు ట్రైన్ అని వాడతారు ఇంగ్లీష్ లో, ట్రైన్ అని అంటారు. ఆ మధ్య మంత్రి గారు మాకు ట్రైన్లు కూడా ఉన్నాయి గతంలో చెప్పడం. ఇవన్నీ కూడా ఏమిటంటే పురాణాల్లో ఉన్నటువంటి కల్పిత గాథల్ని. పురాణం అంటేనే పురాణం దేనికోసం చేశారు అవన్నీ కూడా హిందూ మత వ్యాప్తికి, వైష్ణవ మత వ్యాప్తి. వైష్ణవ మతం ఎంత దుర్మార్గంగా వ్యాప్తి చెందిందంటే కులోత్తుంగ చోళుడు తంజావూరులో ఇవాటికి ఉంది, ఎంత మందిని హింసించి అక్కడ చంపేసిన పురులు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక 16వ శతాబ్దంలో 15వ శతాబ్దంలో ఒక అద్భుతమైన కావ్యం కూడా వచ్చింది తమిళ్లో. అది పేరు తమిళ్లో నాకు రావటం లేదు. అది ఏమిటి అంటే, వీళ్ళని సంహరించడంలో, బౌద్ధుల్ని సంహరించడంలో, నరకటంలో, చేయటంలో ఉన్నటువంటి అతి ఉత్సాహం, జుగుప్సాకరంగా చేసినటువంటి ఒక పురాణం తమిళ్లో వచ్చిన అటువంటి ఈ పురాణాలన్నీ అవే. దాని ఏంటంటే సింబాలిక్ గా ఉంటాయి, దాని వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ అజయ్ కుమార్ గారు ఆ మైథాలజీని తీసుకొని, మైథాలజీలో అభూత కల్పన, ప్రతి అసిమోవ్ వెల్ నోన్ ఫిక్షన్ రైటర్, సైన్స్ ఫిక్షన్ రైటర్, ఇప్పుడు అటువంటి వాళ్ళు రావటం లేదండి. అటువంటి రచనలే లేవు. రామ్మోహన్ రావు గారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సైన్స్ కి సంబంధించినటువంటి రావటం పోతుంది. ఈ పురాణాలనే పురాణాలను మళ్ళీ ఇంటర్ప్రిట్ చేసి అందులో అన్ని ఉన్నాయి అనేటటువంటి ఒక దీంట్లో మనం పడిపోయాం. ఈ ఆలోచనలు ఏమిటి అంటే, గతంలో ఆలోచనలు ఏమిటి అంటే, మనకి డిఆర్ భండార్కర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆర్యనైజేషన్ ఇంటూ బ్రాహ్మణిజం క్రమంలో ఆర్యనైజేషన్ టు బ్రాహ్మణిజం కన్వర్షన్ 1940లో ఆయన చెప్పాడు.
క్రమంలో వచ్చినటువంటి అనేకమైన దేవర స్మృతి, అసలు ఈ ఈ స్మృతులు ఇవన్నీ కూడా ఎందుకు సృష్టించగలిగారు ప్రజల్ని? ఏమో అందులో మంచి మాటలు ఉండొచ్చు. ఇప్పుడు ఏ మతము కూడా చెడ్డని ప్రచారం చేయదు. అది చేసి నర్మగర్భ్యంగా చెప్తారని అంటారు కదా, ఆ విధంగా చెప్తాయి. ఆ విషయాల్ని మనం ఈవేళ మనకి ఈ పురాణంలో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించి, మా విజయ్ కుమార్ గారు చాలా వివరంగా చెప్తారు. నేను ఉండలేను, ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు విత్స్టాండ్ దిస్. ఇది అంటే పురాణాలని మనం సాహిత్య పరంగానే, అసలు మొత్తం సాహిత్యం మన భారతదేశంలో హిందూ మత వ్యాప్తి అంతా కూడా సాహిత్యం అంటే ఏమి కాదండి, మొత్తం మీడియే ప్రచారం చేయటం. మొత్తం మన జీవితం ఒక హిందూగా నేను బహుజన హిందూ అంటాను. బహుజన హిందూ, బ్రాహ్మణ హిందుత్వం అని విశాలాంధ్ర పుస్తకం వేశారు, చదివారో తెలియదు మీకు. 90 పేజీలు, మంచి పుస్తకం అది. చాలా డిబేట్ జరుగుతుంది, ఇంగ్లీష్లో తమిళ్లో ట్రాన్స్లేట్ అవుతుంది. ఇప్పుడు మన ఒక భారతీయుడు, యావరేజ్ ఇండియన్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఈజ్ హిందూ ఆర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిం, వాడి జీవితం అంతా కూడా ఈ పురాణాల్లో కల్పిత గాథల చుట్టూ జీవితం బ్రతుకుతుంది. పంచమాతృకులు తెచ్చారు, వ్రతాలు కల్పించారు. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావవ్యాప్తి కోసం తెచ్చారు. అవి ఎవరి కోసం అంటే రాజులు ఆ ఫ్యూడల్ సిస్టమ్ లో ఉన్నటువంటి సిస్టాన్ని కన్స్ట్రక్ట్ 4వ శతాబ్దం నుంచి 12-15 శతాబ్దం వరకు, శ్రీకృష్ణదేవరాయల వరకు, యయాతి నుంచి శ్రీకృష్ణదేవరాయల వరకు కూడా ఈ వైష్ణవ మత వ్యాప్తి. ఇంకొక విషయం, పురాణాలన్నీ కూడా రికార్డ్ చేసినట్టు కర్ణాటక, ఆంధ్ర, బెంగాల్లోనే, నార్త్ ఇండియాలో ఎక్కడ రికార్డు కాలేదు. అవన్నీ కూడా ఈ ప్రాంతంలో రికార్డ్ అయ్యి 4వ శతాబ్దం నుండి 16వ శతాబ్దంలో కూడా ముస్లిమ్స్ వచ్చిన తర్వాత పురాణాలు. ఎందుకంటే మైథాలజీలో ఉన్నటువంటి ఫ్లయింగ్ మెషిన్స్ గురించి ఆయన చెప్తారు కదా, పురాణాల గురించి నేను 2 విషయాలు మీకు చెప్పాలనే దృష్టితో చెప్తున్నాను. వీటిని విమర్శిస్తూ చాలా తెలుగు సాహిత్యం గతంలో వచ్చింది. ఇటీవల కాలంలో మనం ఎందుకు వెనుకబడ్డాం? ఈ కొత్త తరంకి అసలు ఏమీ పట్టించుకోవటం లేదు వాళ్ళు. ఇప్పుడు మైథాలజీలో అది ఉంది, ఫలానా గరుడ పురాణంలో ఇది ఉంది అన్నాడు అనుకోండి, మనోడు నమ్ముతున్నాడు పిల్లవాడు. అది ఆ గరుడ పురాణానికి సంబంధించిన బొమ్మల్ని, వ్యవహారాలను అన్నింటినీ వేసేసి మొబైల్లో చూపిస్తున్నారు, అప్పుడు ఉన్నాయంట అని చెప్పడానికి, నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం అనుకున్న 900 ఛానల్లో సుమారు 850 ఛానళ్ళు ఇట్టే ప్రచారం చేస్తున్నాయి. అవన్నీ కూడా పిల్లల చేతుల్లోకి వెళ్తున్నాయి. కాబట్టి మన క్రిటికల్ గా, మన ఈ తరానికి, యంగ్స్టర్స్ కి క్రిటికల్ గా ఎలాగ ఆలోచింప చేయాలి. అసలు అప్పుడు మిషన్లు ఉన్నాయి అనుకుంటే ఎందుకు ఉన్నాయి? ఆ ఉన్నటువంటి ఏమిటండి ఇప్పుడు ఒక్కరో మాకు మీకు అందరూ తెలుసు కొండవీటి వెంకటకవి గారి గురించి. కొండవీటి వెంకటకవి గారు ఒకసారి ఈ సంస్కృత భాష గురించి మాట్లాడుతూ లాడ్జీ అంటే విష్ణు అని చెప్పాడు. లాడ్జీ మనం అంటాం కదా, లాడ్జీ అంటే విష్ణు జా అని చెప్పాడు. అంచేత ఆ భాషకు సంబంధించి, దానికి సంబంధించి వాళ్ళు ఎందుకు అలా చేశారు, దానితో రిలవెన్స్ ఏంటి, ఈవేళ ఎంతవరకు మనం తీసుకోవాలి అనేది ఒక సైంటిఫిక్ గా చేయాల్సిన అవసరం ఈవేళ ఉంది. పురాణాల్లో ఉన్నటువంటి వ్యవహారాల గురించి, ఫ్లయింగ్ మెషిన్స్ గురించి మిత్రులు విజయ్ కుమార్ గారు ఖచ్చితంగానే విపులంగా చెప్పగలరని ఆశిస్తూ, మనం క్రిటికల్ గానే ఉండాలి తప్ప ప్రొయాక్టివ్ ఉండాలనే అవసరం లేదు. అనే అవసరం మనకు అవసరం లేదు. ప్రోగ్రెసివ్ ఫోరం కి అవసరం లేదు. అది క్రిటికల్ గా దేన్నైనా మనం క్రిటికల్ గానే ఎగ్జామిన్ చేస్తాం, ఫ్రీ థింకర్స్ ఫోరం. కాబట్టి విజయ్ కుమార్ గారిని ఈ టాపిక్ తీసుకొని ప్రసంగిస్తున్నందుకు అభినందిస్తూ, హనుమంత్ రెడ్డి గారు మీరు కొనసాగించండి. థ్యాంక్ యూ అండి ప్రొఫెసర్ కె చలం గారు. మీకు ఆరోగ్యం సహకరించకుండా ఉన్నప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ ఫోరం మీద, అలాగే ఈనాటి ముఖ్య వక్త విజయ్ కుమార్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు ఇచ్చేసి ఈనాటి సబ్జెక్ట్ను కూడా మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. మీకు ప్రోగ్రెసివ్ ఫోరం గుంటూరు జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి సమావేశానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి మరల విజయ్ కుమార్ గారు మాట్లాడబోయే ముందుగా వారి గురించి చిరుపరిచయం. వారు ఉన్నత విద్యావంతులైనటువంటి ఒక అభ్యుదయ కుటుంబం నుంచి వచ్చారు. వారి తండ్రి గారు కూడా వృత్తిరీత్యా డాక్టర్ గారు. అలాగే విజయ్ కుమార్ గారు చదువుకుంది ఎంటెక్. వీరు అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా BHELలో పనిచేసి రిటైర్ అవడం జరిగింది. అలాగే వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి అనేక సెమినార్స్లో పాల్గొనటం, అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రాజెక్టుల రూపకల్పనలో కూడా వీరు పాల్గొనడం జరిగింది. వీరి రచనా వ్యాసంగానికి వచ్చేటప్పటికి వీరు అనేక పుస్తకాలు కూడా రచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జాతిని బట్టి పీడిస్తున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఎలక్టరల్ రిఫార్మ్స్ మీద,
అలాగే ఈ మధ్య కాలంలో భారతీయ మూలాలు అన్నటువంటి పుస్తకాన్ని కూడా వీరు రచించడం జరిగింది. అలాగే వీరి యొక్క వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ దినపత్రికల్లో వీరు రెగ్యులర్గా ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు. అలాగే మరొక విషయం, వీరి సోదరులు మర్ల సోమసుందరం గారు, వీరు కూడా సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా ఐసీఆర్లో పనిచేసి ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యి వారు న్యూఢిల్లీలో ఉంటున్నారు. ఐ వెల్కమ్ శ్రీ మర్ల విజయ్ కుమార్ గారు. దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ, మిత్రులారా విజయ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత చివరిలో ఒక పావుగంట 2 నిమిషాల సేపు మనకు చర్చకు కూడా అవకాశం ఉంటుంది. ఎవరికైనా కానీ సరే ఈనాటి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ సరే చివరిలో వారిని అడగవలసిందిగా కోరుతూ, ఓవర్ టు విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. సార్ కొద్దిగా మీరు పూర్తిగా కనపట్టలేదండి, కొద్దిగా మీరు కిందకి ఉండగా. ఓకే అండి, ఓకే ఓకే బాగుంది, ఇప్పుడు బాగుందండి. ఓకే, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా రికార్డ్ అవుతుందండి, కొద్దిగా సహకరించండి. సరే అండి, సరే. అలాగే అలా కాదు, ఇది జారిపోతుంది. ఓకే ఓకే సార్, మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా ఉండండి. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మ్యూట్ చేసుకున్నారు విజయ్ కుమార్ గారు. ఇప్పుడు ఓకే, నేను కనిపిస్తున్నానా మీకు? ఓకే, కనిపిస్తున్నారండి, మాట్లాడండి. నాకు నేను కనపట్టలేదులేండి. సరే, ఓకే. మిత్రులారా నమస్కారము. ఈ రోజు ఇతిహాసంలో లేదా పురాణాల్లో అంతరిక్ష నౌకల గురించి మాట్లాడాలని చెప్పి అనుకున్నాము హనుమంతరెడ్డి గారితో చర్చించినప్పుడు. ఇక్కడ మన ఆచార్య చలం గారు, కెఎస్ చలం గారు చాలా మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ముఖ్యంగా వివిధ సంస్కృతుల్లో కూడా ఈ రకమైన ఎగిరే యంత్రాల గురించి, ఎగిరే విమానాలు, అంతరిక్ష నౌకల గురించి ప్రస్తావన ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చారు. నేను నా లెక్చరు మరీ పెద్ద లెక్చర్ ఇవ్వను, ఎందుకంటే చాలా మందికి దీని మీద ప్రశ్నలు ఉంటాయి. వాటి కోసం ఎక్కువ టైము నేను ఇవ్వదలుచుకున్నాను. అనేక సంస్కృతుల్లో మొదటి స్లైడ్ చూపిస్తారండి హనుమంతరెడ్డి గారు. హనుమంతరెడ్డి గారు, అనేక సంస్కృతుల్లో ఎగిరే వాహనాల గురించి కొన్ని సాక్ష్యాధారాలు మీకు ముందర చూపిస్తాను. ఇది పెరు దేశంలో బంగారంతో చేసిన ఒక విమానం మోడల్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మోడర్న్ జెట్ ఫైటర్కు ఉండే అన్ని భాగాలు ఇందులో ఉన్నాయి. ఇది కనీసం 3000 నుంచి 5000 సంవత్సరాల పాతది అని చెప్పి ఆ వాడిన మెటల్ని బట్టి సైంటిస్టులు చెప్తున్నారు. అంత పూర్వము 5000 సంవత్సరాల కిందట వాళ్ళకి ఒక విమానంలో ఇన్ని భాగాలు చక్కగా సైంటిఫిక్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి ఎలా తెలిసింది అనేది ఒక పెద్ద మిస్టరీగానే ఉన్నది. రెండో స్లైడ్ అండి హనుమంతరెడ్డి గారు, తర్వాత స్లైడ్. ఇది పాకల్ అనే ప్లేసు మెక్సికోలో ఒక గుడిలో, అంటే వాళ్ళ ఇంకా మతం యొక్క, ఇంకా కాదు అది ఆ మతం యొక్క గుడిలో ఈ రకమైన ఒక చక్రం చెక్కింది ఒక రాతి మీద. అది చూస్తే ఒక అంతరిక్ష నౌక యొక్క క్రాస్ సెక్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది.
ఒక మనిషి కూర్చుని బటన్స్ డయల్స్ అన్ని ఉన్నాయి, నౌక నడుపుతున్నాడు. నౌక వెనక నుంచి మంట వస్తుంది బయటికి. అతనికి ఆక్సిజన్ సప్లై కూడా ఉంది. అంటే బహుశా ఒక ఇతర గ్రహాల నుంచి వచ్చిన ఒక నౌకను చూసి అతనికి అర్థమైన పద్ధతిలో దాన్ని తిరిగి రీప్రొడ్యూస్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇంతకంటే చక్కటి డిస్క్రిప్షన్ ఇంకొకటి ఎక్కడా ఉండదు అంతరిక్ష నౌక యొక్క డిస్క్రిప్షన్. తర్వాత స్లైడ్ అండి. ఇది 11,000 సంవత్సరాల కిందట సహారా ఎడారిలో తస్సిలి అనే గ్రామం దగ్గర ఒక గుహలో రాతి మీద ఈ బొమ్మ వేసింది. చూడగానే మనకి ఒక స్పేస్ సూట్ వేసుకున్న ఒక ఆస్ట్రోనాట్ కనిపిస్తాడు. వాళ్ళకి 11,000 సంవత్సరాల కిందట ఒక ఆస్ట్రోనాట్ విత్ స్పేస్ సూట్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి ఎలా తెలిసింది అనేది కూడా ఒక పెద్ద మిస్టరీగా ఉంది. నెక్స్ట్ అండి. ఇది కళ్ళకి గాగుల్స్ పెట్టుకున్న స్పేస్ సూట్ వేసుకున్న ఒక బొమ్మ. ఇది జపాన్లో దొరికింది. ఇది కూడా దాదాపుగా 2-3 వేల సంవత్సరాల పాతది అని చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక భారత సంస్కృతిలోనే కాదు, ప్రపంచంలో చాలా సంస్కృతుల్లో కూడా ఎగిరే యంత్రాలు, అంతరిక్ష నౌకలు, ఆ తర్వాత ఈ మనకి సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకే ఒక సంస్కృతిలోనే ఎగిరే అంతరిక్ష నౌకలు ఉన్నాయి అని చెప్పి మనం చెప్పలేము. అనేక సంస్కృతుల్లో ఉన్నాయి. నెక్స్ట్ అండి. ఇది ఇందాక మన ప్రొఫెసర్ చలంగారు చెప్పినట్టుగా ఈజిప్ట్లో ఒక గుళ్ళో, ఈజిప్షియన్ టెంపుల్లో చెక్కి ఉన్నది. మోడర్న్ ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయము. వాళ్ళకి ఎట్లా ఇవన్నీ కూడా తెలిసాయి అనేది సైన్స్ ఇప్పటి వరకు చెప్పలేకపోతుంది. అవన్నీ కూడా ఇది మన విమానాలే, హెలికాప్టర్లు. నెక్స్ట్ అండి. ఇది యూరోపియన్ సంస్కృతిలో ఒక ఎగిరే పడవ, తెరచాపలతోటి ఎగురుతున్నట్టుగా ఊహించి ఒక బొమ్మ తయారు చేశారు. ఇక నెక్స్ట్ అండి. ఓల్డ్ టెస్టమెంట్లో ఎజికెల్ అనే సన్యాసి, అతనికి మేఘాల మధ్య నుంచి ఒక మెరిసే వాహనంలో దేవుడు వచ్చినట్టుగాను దాన్ని చాలా వివరంగా వర్ణించాడు ఆయన ఎజికెల్. దానికి చక్రంలో చక్రం తిరుగుతుంది అంటాడు. సరే, భూమిపుత్రుడా అని చెప్పి అతన్ని అడ్రస్ చేసి అతనితో మాట్లాడినట్టుగా చెప్పాడు. కానీ అతను తన కళ్ళతో చూసినట్టుగా ఓల్డ్ టెస్టమెంట్లో దాని గురించి రికార్డు చేశాడు. నెక్స్ట్. అతను చెప్పిన చక్రంలో చక్రం అంటే ఇది. బహుశా అది ఒక జెట్ ఇంజిన్ లాంటిది కూడా అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ అండి. భారతీయ పురాణాల్లో ఈ రకమైన ఎగిరే నౌకలు ఉండేవి, విమానము దాని పేరు అని చెప్పి వర్ణనలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనము కాదని అనలేము, నమ్మలేము. అంచేత ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అంటే ఒక శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తేనే మనం దీనికి సమాధానం చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈ విమానం ఒకటి తీసుకుని చూడండి. ఇది 4 అంతస్తుల్లో ఉంది, త్రికోణం షేప్లో ఉంది, కోన్ లాగా.
ప్రొపెల్లర్స్ పెట్టారు చుట్టూ. దీన్ని ఇటువంటి నౌకల్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, చాలా ప్రతిష్టాకరమైన ఇన్స్టిట్యూట్ అది. అందులో ఉన్న సైంటిస్టులు మన ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం వ్యవస్థాపకులు కీర్తిశేషులు ప్రొఫెసర్ సంజయ్ బిశ్వాస్ కూడా అందులో ఉన్నారు ఆ గ్రూపులో. వాళ్ళు ఏరోడైనమిక్ గా ఒక సైంటిఫిక్ మెథడ్లో ఇటువంటి నౌకలు ఎగరగలవా అని చెప్పి వాళ్ళు పరిశీలించి ఇవి ఎగరటానికి పనిచేయవు అని చెప్పి వాళ్ళు తీర్మానించారు. ఇదే కాదు, అసలు ఈ విమానాల బొమ్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే సుబ్బరాయ శాస్త్రి అని ఒక కర్ణాటక పండితుడు, సంస్కృత పండితుడు, అతడు ఒక పుస్తకం తీసుకొచ్చాడు 20వ శతాబ్దం ఆరంభంలో, 1915 ఆ టైంలో. అతనికి ఒక సన్యాసి ఒక అతను చెప్తే అవన్నీ కూడా రాసుకుని తను ఆ పుస్తకం రాసినట్టుగా చెప్పాడు ఆ సుబ్బరాయ శాస్త్రి. బొంబాయి వెళ్ళి అక్కడ ఒక ఇంజనీరింగ్ ఆఫీస్ ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ ఆఫీసు, వాళ్ళ దగ్గర కూర్చుని బొమ్మలు తయారు చేయించాడు. అంటే ఇవి యాక్చువల్ పాత మిషన్లు కాదు. ఆ సుబ్బరాయ శాస్త్రికి సంస్కృతం తప్ప మిగతా చదువేమీ లేదు. అంచేత దీన్ని మనం మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ ఉపయోగించి అనలైజ్ చేసి చూడాలి. ఉదాహరణకి చెప్తా, 1 గ్రాము బరువు ఉండే ఒక వస్తువుని భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి కక్షలోకి పంపాలంటే 250 కిలోమీటర్ల ఎత్తుకి పంపాలంటే 1 గ్రాముకి 1000 యూనిట్ల విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, 1 గ్రాముకి 1000 యూనిట్ల విద్యుత్ శక్తి లేదా శక్తి అవసరం అవుతుంది. అటువంటప్పుడు ఇక్కడ చూపించిన ఈ నౌక ఇనుముతో తయారు చేయబడిందని చెప్పారు. 4 అంతస్తులు ఉన్నాయి. దాంట్లో 200 మంది వేద పండితులు కూర్చుని మంత్రోచ్చాటన చేస్తున్నారు. ఆ నౌక ఎగురుతుంది. అంటే 4 అంతస్తులుండే ఈ సైజు ఉండే నౌక ఇనుముతో తయారు చేసిందంటే కనీసం 250 టన్నులు ఉంటుంది. అంటే ఎన్ని కోట్ల యూనిట్లు శక్తి అవసరం అవుతుంది దానికి. మంత్రోచ్చాటంతో ఎగురుతుందా ఇది? ఎప్పుడు కూడా భౌతిక సూత్రాలను అధిగమించి ఏది జరగదు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. అన్నీ కూడా భౌతిక సూత్రాలకి లోబడే జరగాలి. మంత్రోచ్చాటంతో 250 టన్నుల బరువు ఉండే ఒక ఇనుప వస్తువు గాలిలోకి ఎగరలేదు. దానికి కావాల్సిన ఇంజిన్ కావాలి. మరి అటువంటి ఇంజిన్ అనేది ఉండేదా ఈ నౌకల్లో అనేది ఒక ప్రశ్న. నెక్స్ట్ అండి, ఇది చూడండి, ఇది సుమేరియా వాళ్ళ నాగరికతలో ఒక బొమ్మ, ఒక పలకం మీద చెక్కారు. 10 గ్రహాలు, మధ్యలో నక్షత్రంలాగా సూర్యుడు, ఇవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా వాళ్ళు చూపించారు. ఇది దాదాపుగా 4000 సంవత్సరాల కిందటిది. నెక్స్ట్ స్లైడ్లో వివరంగా ఉంది. తర్వాత స్లైడ్ చూపించండి. చూడండి, వాళ్ళకి ఎలా తెలిసింది భూమి తిరుగుతుందని? పైగా శనిగ్రహం చుట్టూ రింగు కూడా వాళ్ళు చూపించారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయము. నెక్స్ట్, ఇది బాగ్దాద్ బ్యాటరీ అంటారు. క్రీస్తు పూర్వం 250లో దీన్ని తయారు చేశారు. ఒక కుండ లోపల బ్యాటరీ పెట్టారు. ఈ కుండలో దాదాపుగా 5 మిల్లీవాట్లు శక్తి తయారవుతుంది. అయితే దీన్ని దేనికోసం వాడేవారంటే, మన ఇత్తడి వస్తువుల్ని బంగారం కింద పూత పూసేవారు, చేసి జనాన్ని మోసం చేసి బంగారం కింద అమ్ముకునేవారు.
ఈ బ్యాటరీ బాగ్దాద్ బ్యాటరీ యాక్చువల్గా చాలా బ్యాటరీలు దొరికాయి బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో. నెక్స్ట్, ఈజిప్ట్ లో హాథార్ అని ఒక దేవత గుడి ఉంది. ఒక లైట్ బల్బు బొమ్మ ఉంది. అన్నీ ఉన్నాయి అందులో, వైర్లు ఉన్నాయి, దానికి సపోర్టింగ్ మెకానిజం ఉంది, లోపల ఫిలమెంట్ ఉంది. ఇది అప్పుడే వాళ్ళకి ఎలక్ట్రిక్ బల్బ్ ఉండేది అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్, ఒక వాదన ఉన్నది. నెక్స్ట్, మొదటి శతాబ్దం ఏడీలో హెరాన్ అనే ఒక పండితుడు ఆవిరి యంత్రాన్ని తయారు చేశాడు. ఆ బాల్ పైన ఏదైతే ఉందో అది గిరగిర తిరుగుతుంటుంది. మొట్టమొదటి ఆవిరి యంత్రం అది. ఏమండి, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుందండి. మొట్టమొదటి ఆవిరి యంత్రం ఇది. ఒక కథ కూడా ఉంది. అలెగ్జాండ్రియాలో ఉండేవాడు అతను. అప్పుడు అది ఇటలీ, మన రోమన్ సామ్రాజ్యంలో ఉండేది. అతను రోమన్ రాజును కలిసి, మహారాజా నేను దీన్ని తయారు చేశాను, దీనివల్ల మనుషులు చేసే పని ఈ యంత్రం చేత చేయించవచ్చు అని చెప్తే అతను అడిగాడు, నా దగ్గర లక్షల మంది బానిసలు ఉన్నారు, వాళ్ళకి ఇంత తిండి పడేస్తే చాలు, నాకు పని చేస్తారు రోజంతాను, ఈ యంత్రాలతో నాకేంటి పని అన్నాడు. అంటే దానికి మనకు అర్థమైంది ఏంటంటే, ఒక ఆర్థిక వ్యవస్థలో ఏ ఆవిష్కరణ అయితే ఉపయోగకరం అవుతుందో, అవసరం అవుతుందో, అదే వాడుకలోకి వస్తుంది. దానికంటే ముందర అది అవసరం లేనప్పుడు దాని ఊరికే చూసి ఆహా ఓహో అంటారు అంతే. గ్రీసులో ఆ తర్వాత ఒక దేవత గుడి తలుపులు తెరవటానికి అని చెప్పి దీన్ని వాడుకున్నారు, జనాన్ని మోసం చేయటానికి. వీళ్ళందరూ అక్కడికి రాగానే సరిగ్గా ఒక గంట కొట్టగానే తలుపులు తెరుచుకునేటట్టుగా చేయగలిగారు వాళ్ళు. అంతకంటే ఉపయోగం లేదా యంత్రానికి. నెక్స్ట్ అండి, ఇది లియోనార్డో డావించి ఒక హెలికాప్టర్ ఐడియా బొమ్మ గీశాడు. అయితే మనిషి తన పెడలింగ్ చేస్తూ, సైకిల్ తొక్కినట్టుగా పెడల్ చేస్తూ గాలిలోకి ఎగరొచ్చి చెప్పి అనుకున్నాడు. ఆయన దాని ప్రయత్నం చేశాడు, కానీ అది ఎగరలేదు పైకి. ఎందుకంటే ఆలోచన అయితే అతనికి ఉన్నది, కానీ దానికి సరిపోయి స్థాయికి యూరోప్ ఆర్థిక వ్యవస్థ పెరగలేదు. అప్పుడు దాన్ని ఉపయోగించుకోవడానికి కానీ, తయారు చేయడానికి కానీ టెక్నాలజీ డెవలప్ కాలేదు. తన కాలానికి చాలా ముందర ఆలోచనలు చేశారు. నెక్స్ట్ అండి, హనుమంత్ రెడ్డి గారు నెక్స్ట్. ఇప్పుడు చూడండి, ఒక కారు తయారు చేయాలనుకుంటే దానికి ముందర నుంచి ఎట్లా ఉంటుంది, వెనక నుంచి ఎట్లా ఉంటుంది, పై నుంచి ఎట్లా కనిపిస్తుంది, సైడ్ నుంచి ఎట్లా కనిపిస్తుంది, దాంట్లో విడి భాగాలన్నీ. నెక్స్ట్, ఒక ఇల్లు, నెక్స్ట్ ఒక యంత్ర భాగం. అందులో మనం ప్రతి పార్ట్కి కూడా డైమెన్షన్స్ వేయాలి, వేయాలి మనం. ఈ డ్రాయింగ్ని ఐసోమెట్రిక్ వ్యూ అంటాం. ఇది 17-18 శతాబ్దాల వరకు రాలేదు. ఇది తెలియదు మనకి ఇట్లా గీయొచ్చు అని. ఒక కోణం నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది, ఇంకో కోణం నుంచి చూస్తే ఒక వస్తువు ఎట్లా కనిపిస్తుంది అనే ఇంజనీరింగ్ డ్రాయింగ్ మనకి 300 సంవత్సరాలు 350 సంవత్సరాల నుంచే డెవలప్ అయింది. అప్పటి నుంచే మనము యంత్రాలు తయారు చేయటం అనేది పెద్ద ఎత్తున జరిగింది మనకి. అది లేనిదే ఒక ఆలోచన వచ్చినా కానీ దాని నుంచి యంత్రం తయారు కావటం సాధ్యం కాదు. ఈరోజు టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయింది. తర్వాత స్లైడ్ సార్. ఒక కంప్యూటర్ మోడల్ తయారు చేసి ఒక ఫ్యాక్టరీ మొత్తం ఎట్లా ఉంటుందో ప్రతి భాగాన్ని కూడా మనం చూపించి
మనకు కావాల్సిన భాగాన్ని పెద్ద చేసి చూసుకునే టెక్నాలజీ ఈ రోజు డెవలప్ అయింది. దాంతో మనం చాలా సంక్లిష్టమైన ఫ్యాక్టరీలు, యంత్రాలు తయారు చేయగలుగుతున్నాం. నెక్స్ట్, ఒక గొప్ప ఐడియా వస్తే అది ఒక పనిచేసే యంత్రంగా మారటానికి ఏమి కావాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇదే స్లైడ్ ఉంచండి. నేను బిహెచ్ఎల్లో ఇంజనీర్గా చేరినప్పుడు నాకు ఒక సీనియర్ ఉండేవాడు, నా బాస్. నాకంటే 4 ఏళ్ళు సీనియర్ ఆయన కాలేజీలో కూడా నాకంటే సీనియర్. చాలా శ్రోత్రియమైన బ్రాహ్మణుడు. పొద్దున్న 4 గంటలకు లేచి పూజలు చేసి ఆఫీస్కి వచ్చి పేరుని దేవుళ్ళందరికీ కూడా దండాలు పెట్టుకుని అప్పుడు పని మొదలు పెట్టేవాడు. కానీ పని మొదలు పెట్టిన తర్వాత సాయంత్రం వరకు నిక్కచ్చిగా పనిచేసేవాడు ఆయన. నాకు ఒకసారి, నేను కొత్తగా చేరాను ఆయన దగ్గర, నాకు ఏం చెప్పాడంటే, విజయ్ కుమార్, మనం చేసే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజిక్స్, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయము. ఉదాహరణకి చెప్తా, టర్బైన్కి కనెక్ట్ చేసే జనరేటరు ఒక 120 టన్నుల బరువు ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో కాంక్రీట్ పిల్లర్స్ పెట్టి దాన్ని సపోర్ట్ చేయడానికి బీమ్స్ పెడతాం, స్టీల్ బీమ్స్ 35-40 మిల్లీమీటర్లు సెంటీమీటర్లు మందం ఉండే బీమ్స్ పెడతాం. దాని గురించి చెప్తూ ఆయన రాత్రి కల్లోకి వచ్చి, నాకు దేవుడు నువ్వు 36 సెంటీమీటర్లు తీసుకో అని చెప్తే పొద్దున్న వచ్చి నేను చేస్తే దాన్ని ఎవ్వరు అంగీకరించరు. నేను 36 సెంటీమీటర్లు ఎందుకు పెట్టాను మందము అనేది భౌతిక సూత్రాలు ఉపయోగించి నేను రుజువు చేయాలి. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ చేసి నేను రుజువు చేసి, ఇది ఒక షాక్ ఎర్త్క్వేక్ని తట్టుకోగలదు, సడన్ షార్ట్ సర్క్యూట్ని తట్టుకోగలదు. ఇవన్నీ కూడా నేను రుజువు చేయగలిగినప్పుడే ఆ యంత్రాన్ని కస్టమరు 100 కోట్ల రూపాయలు పెట్టి కొంటాడు. అంచేత మనం చేసే వృత్తి మొత్తము ఫిజిక్స్ ఆధారంగానే జరుగుతుంది. ఏ వస్తువు కూడా ఆలోచన నుంచి డైరెక్ట్గా రాదు. దానికోసం అని చెప్పి కృషి చేయాలి. సరే, మరొక ఉదాహరణ కూడా చెప్తా. మన బ్యాటరీ ఉంది, మన ఫోన్లో బ్యాటరీ కూడా 5-6 గంటలు వాడేసరికి డిశ్చార్జ్ అయిపోతుంది. అట్లా కాకుండా సూపర్ కండక్టింగ్ బ్యాటరీ అని ఉంది. సూపర్ కండక్టింగ్ అంటే మన ఎంఆర్ఐ స్కానింగ్ చాలా మంది చేయించుకుని ఉంటారు. అందులో ఈ మధ్యన ఈ కరోనా వచ్చిన తర్వాత అందులో సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ వాడతారు. అతి శీతల అతి వాహక మ్యాగ్నెట్స్ అవి, అయస్కాంతాలు. దానికి కాపర్ వైర్ వాడరు. అందులో ఆ మ్యాగ్నెట్లో బేరియం ఇట్రియం కాంపౌండ్ వాడతారు. దాన్ని -268 అంటే 4 degrees కెల్విన్ అంటాం. అంటే 4 degrees కెల్విన్ దగ్గర, అంటే -268 degrees సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని చల్లబరిచి హీలియం ఉపయోగించి, లిక్విడ్ హీలియం, అప్పుడు అందులో విద్యుత్ పంపిస్తే, మామూలుగా మనం వాడే వైర్లు, ఇంట్లో వాడే వైర్లు 5 amperes, మెయిన్ నుంచి వచ్చే వైర్ 100 amperes ఉంటుంది. కానీ ఒక సన్నటి వైరు 1000 తీసుకోగలుగుతుంది సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్లో. సో ఈ ఐడియా తీసుకుని నేను ఇంజనీరింగ్గా చేరిన 5-6 సంవత్సరాల తర్వాత సూపర్ కండక్టింగ్ బ్యాటరీ చేస్తే బాగుంటుందని ఐడియా వచ్చి ట్రయాంగిల్ గీశాను. బ్రహ్మాండంగా దాని గురించి అంతర్జాతీయ ఇంజనీరింగ్ పత్రికల నుంచి సమాచారం కలెక్ట్ చేసి, నా క్యాలిక్యులేషన్ చేసి, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది బాలనగర్లో, అక్కడ కేఎస్ఎన్ రాజు గారు అని నాకంటే సీనియర్, ఆయన దగ్గర తీసుకెళ్ళి చూపించాను ట్రయాంగిల్.
ఆయన నవ్వి, బాగుంది విజయ్ కుమార్, బాగా చేసావు, సంతోషం, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ ఆలోచన వచ్చింది మొదటిసారి నీకు కాదు, ఇంత ముందు నుంచి చాలా మంది చేస్తున్నారు దీని గురించి ప్రయత్నం. అయితే ఏం జరుగుతుందంటే, గొప్ప ఐడియా ఇది, కానీ ఒక చిన్న బ్యాటరీలో ఒక 1000 మెగావాట్లు మనం స్టోర్ చేయొచ్చు, కానీ ఏం జరుగుతుంది, తప్పని పేలి అది మొత్తం నాశనం అవుతుంది. అంటే ఆ ఎలక్ట్రిసిటీని అది స్టోర్ చేసుకోలేకపోతుంది. దీనికి నువ్వు సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను నా దగ్గర తీసుకుంటాను, ఆరెంజ్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు దాని మీద కొంచెం సంవత్సరాలు పనిచేయచ్చు. అయితే మా రామచంద్రపురం యూనిట్ వాళ్ళు ఒప్పుకోలేదు నన్ను ట్రాన్స్ఫర్ చేయడానికి. కానీ అక్కడ ఏంటంటే, ఒక ఐడియా రావటం దగ్గర నుంచి అదొక యంత్రంగా మారటానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అవి ఏంటో ఒక్కొక్కటి చెప్తాను. నెక్స్ట్ ఈ స్లైడ్లోనే ఉన్న చూడండి. ఒక ఐడియా వస్తుంది, ఒక గీత, ఒక బొమ్మ గీస్తాం, హెలికాప్టర్ గురించి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంతమంది కూర్చుని ఈ ఐడియా తోటి ఈ యంత్రం తయారు చేయటం సాధ్యమా అనేది చర్చ చేయవలసింది. దీని నుంచి ఏమి వస్తుంది? గాల్లో ఎగురుతుందా? ఎగిరితే ఎంత ఎత్తుకు ఎగురుతుంది? ఎంత వేగంగా ఎగరగలదు? దానికి సరిపోయి యంత్ర భాగాలు ఉన్నాయా ఇందులో? మనం ఏమేమి యంత్ర భాగాలు దీంట్లో పెట్టాలి అది చర్చ చేసి, ఇది తయారు చేయటం సాధ్యమే అని చెప్పి ఒక 20 మంది ఇంజనీర్లు కలిసి ఆలోచించిన తర్వాత దానికి కావాల్సిన డ్రాయింగ్లు గీయాలి. ఉదాహరణకి తయారయ్యే ఒక టర్బైన్ జనరేటర్లు 2000 రాయి, దానికోసం ఏడాదిన్నర టైం పడుతుంది. గీసిన తర్వాత ప్రతి యంత్ర భాగము, చిన్న చిన్న నట్టు బోల్ట్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా మళ్ళీ డ్రాయింగ్లు ఉంటాయి. ఆ బోల్ట్ ఎలా తయారు చేయాలి, మనం తయారు చేయాలా, బయట నుంచి కొనాలా, సప్లయర్స్ ఎవరెవరు, ఎంత పెట్టి కొనాలి, ఇవన్నీ ఆలోచించేటప్పుడు మళ్ళీ అకౌంట్స్ వాళ్ళు వస్తారు, మెటీరియల్ ఇంజనీర్స్ వస్తారు, స్టోర్స్ ఇంజనీర్స్ ఉంటారు. మన దగ్గర 3 నెలలకు సరిపోయి భాగాలే ఉన్నాయి, మిగతా మనం తెప్పించుకోవాలి అని ప్రొడక్షన్ ఇంజనీర్ వస్తాడు. మీరు ఈ యంత్ర భాగం 30 టన్నులు ఉంది, ఈ 30 టన్నుల ఇనుప ముక్క తీసుకెళ్ళి ఒక యంత్రం మీద పెట్టి దాన్ని మిషనింగ్ చేయడానికి మన దగ్గర యంత్రం లేదు. ఆ యంత్రం కావాలంటే జపాన్ కానీ జర్మనీ నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే కనీసం 3 సంవత్సరాల తర్వాత కానీ దీన్ని తయారు చేయడం కుదరదు అని చెప్తాను. వర్క్షాప్ సూపరింటెండెంట్ అతను. ఇన్ని చర్చలు అయిన తర్వాత, ఇది సాధ్యమే అని చెప్పి తేలిన తర్వాత, మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే దానికోసం 800 కోట్లు ఖర్చు పెట్టాలో వాళ్ళు లెక్కలు కట్టి దాని శాంక్షన్ తెచ్చుకుంటారు కార్పొరేట్ ఆఫీస్ నుంచి, ఢిల్లీ నుంచి. ఎక్కడి నుంచి కొనాలి లేదా మనం తయారు చేయాలా చర్చ జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత యంత్ర భాగాలన్నీ తయారయ్యేటప్పుడు అడుగునే అడ్డంకులు వస్తాయి. సడన్ గా మనం చక్కగా పనిచేస్తుంది భాగం అనుకున్నప్పుడు అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ తిరిగి దాన్ని మార్చాలి, కొత్త మెటీరియల్తో తయారు చేయాలి. ఇవన్నీ చేసి ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఇట్లా ఫెయిల్ అయితే అది మళ్ళీ మొదటికి వెళ్ళాలి, మొత్తం డిజైన్ మార్చాలి. నెక్స్ట్ అండి, అలాగే ప్రతి పార్ట్ 2000 భాగాలు ఉంటే విడి భాగాలు, 2000 విడి భాగాలకి కూడా డ్రాయింగ్లు, దాన్ని తయారు చేయడానికి
వివరమైన ఇన్స్ట్రక్షన్స్, ఒక్కొక్కసారి 150-200 పేజీలు ఉంటుంది ఒక్కొక్క భాగానికి. అవన్నీ తయారు చేయాలి. దాన్ని లిఫ్ట్ చేయి, ఇంత కెపాసిటీ ఉన్న క్రేన్ తోటి లిఫ్ట్ చేయి, దాన్ని ఇంత దూరం తీసుకెళ్ళు, అక్కడ పెట్టు, దాన్ని ఆ మెషిన్ టూల్ మీద పెట్టిన తర్వాత ఇంత స్పీడ్లో చెప్పాలి, దాన్ని చేయడానికి ఎంత ప్రెషర్ పెట్టాలి దాని మీద, ఇన్ని వివరాలు దాంట్లో ఇచ్చి ప్రాసెస్ ఇన్స్ట్రక్షన్ తయారు చేస్తారు. అది మ్యానుఫ్యాక్చర్కి వెళ్తుంది. ఇంకో పక్కన కమర్షియల్ ఇంజనీర్లు ఈ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత దీన్ని కొనడానికి ఎంతమంది ఉన్నారు మార్కెట్లో? ఐడియా అయితే వచ్చింది, మిషన్ తయారు చేస్తున్నాం, కానీ దాన్ని కొనేవాళ్ళు ఎవరు? ఎంత పెట్టి కొంటారు? మన పోటీదారులు ఎంతగా అమ్ముతున్నారు ఇటువంటి మిషన్? ఈ అంచనాలన్నీ కూడా మార్కెట్ డిపార్ట్మెంట్. అండ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే టైంలో కొన్ని వందల సమస్యలు వస్తాయి. నా అనుభవంలో, నేను డిజైనర్ని, నా అనుభవంలో ఒక్కసారి రాత్రి 2-3 అయ్యేది. సమస్య ఏదో వస్తుంది, అది తేల్చే వరకు కూడా మ్యానుఫ్యాక్చర్ ముందరకు వెళ్ళదు. సో నాలాగా ఒక డజన్ మంది ఇంజనీర్లు కూర్చుని కళ్ళ పట్టుకుని ఆలోచించి ఈ సమస్యను ఎట్లా అధిగమించాలని చెప్పి ఆలోచించాలి. అన్ని చేసిన తర్వాత దానంతా జస్ట్ ఇంకొక 2 స్లైడ్లు ఉన్నాయి అంతే. ఇన్ని చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తుంది, చాలా కఠినమైన టెస్టులు చేసిన తర్వాత అప్పుడు ప్రోటోటైప్ అంటే మొదటి మోడల్ అంగీకరించబడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ షిప్స్ తయారు చేయాలనుకుంటే ఏ దేశమైనా ఒక సాంకేతిక స్థాయి అందుకుని ఉండాలి. ప్రపంచంలో 6-7 దేశాలు మాత్రమే అంతరిక్ష నౌకలు పంపించగలుగుతున్నాయి. నేను ఇంత వివరంగా ఇందాక ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే, భరద్వాజుడు 40,000 సంవత్సరాల కిందట అంతరిక్ష నౌకలు ఉన్నాయి అని చెప్పాడు. వేదాల్లో అవన్నిటి గురించి ఉంది, ఆ నాలెడ్జ్ ఎక్కడికో పోయింది అని చెప్తుంటారు. దీన్ని కౌంటర్ చేయటం కోసం అని నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. దయచేసి నేను నాన్స్తున్నాను, ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, అవసరం అనుకునే చెప్తున్నాను. సో 6-7 దేశాలు మాత్రమే రాకెట్లు పంపగలుగుతున్నాయి. కానీ రాకెట్ తయారు చేసి దాన్ని పంపించడానికి కావాల్సిన ఆర్థిక స్థాయి, సాంకేతిక స్థాయి, శాస్త్రీయ పరిజ్ఞానము, కమ్యూనికేషన్ టెక్నాలజీ, రవాణా, ఇన్ని అవసరం అవుతాయి. అలాగే విద్య, సార్వత్రిక విద్య ఉండాలి. కొన్ని వేల మంది ఇంజనీర్లు, లక్షల మంది ఎక్స్పర్ట్స్ అయిన వర్కర్స్ లేదే అనేక పరిశ్రమల్లో వాడు పనిచేస్తేనే రాకెట్ యొక్క భాగాలు తయారై చేసి మనం శ్రీహరికోట నుంచి పంపించగలుగుతాం. సో ఇంత స్థాయి అందుకున్న తర్వాత మాత్రమే ఒక రాకెట్ ని మనం పంపగలుగుతాం. అలాగే దేశం మొత్తం మీద ఒక పారిశ్రామిక స్థాయి అందుకోగలిగినప్పుడే మనము కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వీటన్నిటిలోనూ కూడా ఒక స్థాయి చేరచ్చు. కానీ ఇది సాధ్యం కాదు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు వేల మంది ఇంజనీర్లు, లక్షలాది మంది సాంకేతిక కార్మికులు అవసరమవుతారు. ఇవన్నీ సాధ్యమైనప్పుడు లక్షల మంది విద్యావంతులు, కోట్లాది మంది, అంటే సార్వత్రిక విద్య అనేది ఉన్నప్పుడే మనకి చంద్రయానం, మంగళయానం సాధ్యమైంది. ఇప్పుడు నెక్స్ట్ అండి, నెక్స్ట్ తర్వాత చరిత్రలో ఇప్పటి వరకు ఏ సంస్కృతిలోనూ కూడా సార్వత్రిక విద్య లేదు, పారిశ్రామిక స్థాయి లేదు, టెక్నాలజీ లేదు, కంప్యూటర్లు లేవు,
ఇవి ఏమీ లేకుండా పూర్వకాలం ఎగిరే నౌకలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. మనము ఆ విమానాలు గారి గుడ్డు ఏమీ లేదు అని చెప్పి కొట్టి పడేయటం అనేది ఆర్గ్యుమెంట్ బలమైనది కాదు. మనము లాజికల్గా ఒక ఇంజనీర్ దృక్పథంతో నేను మీకు ఈ యొక్క అంతరిక్ష నౌకలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని నేను విశ్లేషించడానికి ప్రయత్నం చేశాను. మనకి మనమే ఆలోచించాలి. ఇంత స్థాయి అందుకున్న తర్వాతే వచ్చినప్పుడు, అంతకు పూర్వం ఎప్పుడు ఏ సంస్కృతిలోనూ ఇది లేనప్పుడు బహుశా వాడు ఇతర గ్రహాల నుంచి వచ్చిన అంతరిక్ష నౌకలు చూసి ఉండొచ్చు. సాధ్యమే, కాదని అనలేం మనం. అంచేత మనకి ఒక ఇంజనీర్గా నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, చాలా డీటెయిల్గా ఇచ్చాను కొన్ని పాయింట్లు. ఇది ఎందుకంటే సామాన్యంగా పరిశ్రమలో పనిచేయని వాళ్ళకి తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్. ఇంత కృషి జరిగితేనే ఒక యంత్రం తయారవుతుంది అనేది. అంచేత ఒక ఐడియా నుంచి ఒక యంత్రం తయారు కావడానికి ఇంత కృషి అవసరం అయితే మరి భరద్వాజుడు రాసినంత మాత్రాన వస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి రామాయణంలో రావణాసురుని సంహరించిన తర్వాత ఇలా రెక్కలున్న ఒక నౌక మీద రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఎగిరి వచ్చారు అని చెప్పి చెప్తారు. బొమ్మలు కూడా వేస్తున్నారు ఈ మధ్యన. అది సాధ్యమా? అది సాధ్యమైతే దానికి సరిపోయే టెక్నాలజీ ఎక్కడైనా ఉన్నట్టుగా రుజువులు ఉన్నాయా? ఇది నా యొక్క ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీరు ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి విజయ్ కుమార్ గారు. మీరు చాలా సైంటిఫిక్గా ఒక యాజ్ అన్ ఇంజనీర్గా మీ యొక్క అనుభవాలన్నింటినీ కూడా జోడించి పురాణాల్లో అంతరిక్ష నౌకలు ఉండటానికి ఎంతవరకు అవకాశం ఉంది అన్నటువంటి విషయం మీద మీరు సమగ్రమైనటువంటి విశ్లేషణ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఎవరైనా కానీ సరే ఈ అంశానికి పరిమితమయ్యి మీరు ఏదైనా సందేహాలు కానీ లేదా సంక్షిప్తంగా ఏదైనా మీరు ఈ జోడించదలుచుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. మరి ఫ్లయింగ్ సాసర్స్ అంటారు కదా, అదేంటి ఫ్లయింగ్ సాసర్స్ చూసామంటారు? అది అసలు నిజమా? మనకి ఎక్కడన్నా ఐడెంటిఫై అయ్యా? వాటి గురించి తెలిసింది నాకు లేదు సరిగాను. శరత్ గారు, విజయ్ కుమార్ గారు వారు ఏమడుగుతున్నారంటే ఈ మధ్యకాలంలో ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పి మనకి వస్తూ ఉన్నాయి కదా, వాటి గురించి ఏదైనా మీ దగ్గర సమాచారం ఉంటే దాని గురించి చెప్పని అడుగుతున్నారు శరత్ గారు. అవును, ఈ ఫ్లయింగ్ సాసర్స్ గురించి ఈరోజు యూట్యూబ్ లో వందల కొద్ది వీడియోలు ఉన్నాయి. మరొక వీడియో కూడా చూశాను. ఒక కొండ పైన ఫ్లయింగ్ సాసర్ షేప్ లో మేఘం ఉంది. అనేక అట్మాస్ఫిరిక్ ఫినామినా అంటాం, అంటే వాతావరణ ఘటనలు ఫ్లయింగ్ సాసర్స్ గా కనిపిస్తుంటాయి. ఎక్కువగా సాయంత్రం టైంలోను పొద్దున్న టైంలోను కనిపిస్తుంటాయి. వీటన్నిటిని ఫ్లయింగ్ సాసర్స్ అని అనలేం మనం. అయితే ఇతర గ్రహాల మీద జీవులు ఉన్నాయా, ఉంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి ఇక్కడ పరిస్థితుల్ని వాళ్ళు గమనిస్తున్నారా అనేది ఒక ఆలోచనే. దానికి రుజువులు ఇప్పటి వరకు దొరకలేదు. సైన్స్ ఎప్పుడు కూడా రుజువులు లేకుండా అంగీకరించదు. ఉదాహరణకి ఈజిప్ట్ లో చూపించిన విమానాలు, హెలికాప్టర్లు 5,000 సంవత్సరాల కింద వాటిని చెక్కబడినవే, కానీ సైంటిస్టులు ఒప్పుకోవట్లేదు. అదేదో కోఇన్సిడెన్స్ అంతే, మాకేం రుజువులు లేవంటారు. బాగ్దాద్ బ్యాటరీ మాత్రం ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఫిజికల్ గా మనకు కనిపిస్తుంది ఒక బ్యాటరీ తయారు చేశారు అప్పుడు. అయితే దాన్ని జనాన్ని మోసం చేయడానికి వాడుకున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఒక కథ కూడా ఉంది. అగస్త్యుడు
బ్యాటరీ తయారు చేసాడు, మొట్టమొదటి బ్యాటరీ అని చెప్పి ప్రచారం ఉంది. అగస్త్యుడు బ్యాటరీ తయారు చేసి దాంతో అంతరిక్ష నౌకలు నడిపాడు అనేది ఈ మధ్యన హిందుత్వ ప్రచారం జరుగుతుంది. కానీ అగస్త్యుడు తయారు చేసాడు అని చెప్పి ఈ రోజు హిందుత్వవాదులు చెప్తున్న బ్యాటరీ డిస్క్రిప్షన్ ప్రకారంగా బ్యాటరీ తయారు చేస్తే విద్యుత్ తయారు చేయలేకపోయింది. అంచేత సైన్స్ తెలియని వ్యక్తులు చేసే ప్రచారం ఇది. పోతే ఫ్లయింగ్ సాసర్స్ అనేది రుజువులు లేవండి. ఖచ్చితంగా చెప్పాలంటే రుజువులు లేవు. రుజువు కనపడినప్పుడు చెప్పవచ్చు. ఇతర గ్రహాల మీద జీవులు ఉన్నాయా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు భూమి మీద ఏ రకమైతే జీవం వచ్చిందో ఇతర గ్రహాల మీద కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు అంగార గ్రహం మీద మనం వెతుకుతున్నాం, మనకి ఎక్కడ దొరకటం లేదు జీవాలు. కానీ ఇతర నక్షత్రాల దగ్గర ఉండొచ్చు. కానీ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నప్పుడు భూమి మీదకి రావటానికి వాళ్ళకి కాంతి కంటే ఎక్కువ వేగంగా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఏ వస్తువు వెళ్ళదు కాంతి కంటే వేగంగా. వాళ్ళకి ఏ రకమైన టెక్నాలజీ ఉంది? మనకంటే కొన్ని వేల సంవత్సరాల అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళకి ఉంది. ఇంకా కొన్ని కథలు ఉన్నాయి, ఆవుల్ని మనుషుల్ని తిన్నారు అని. అటువంటివి జరిగేవి కాదు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా సైన్స్ ప్రకారం వెళ్తుంది. ఇక్కడ భూమి మీద ఉండే జీవులు ఎట్లా బతుకుతున్నాయో పరిశీలించడానికి రావాలి వాళ్ళు. వస్తే మాత్రం మనతో కాంటాక్ట్ పెట్టుకోకుండా వెళ్ళరు వెనక్కి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు గారు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగండి. మీరు చెప్పిన ప్రకారం ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి మీరు హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ ఆ బొమ్మలు చెక్కబడి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఆ రోజుల్లో ఏమైనా ఊహించేలా చేయగలిగారా? వాళ్ళకి ఏదన్నా అప్పుడే ఇట్లాంటివి ఉన్నాయా వాళ్ళకి? ఇది పైగా మనకు కూడా ఇంకా ఇప్పుడేదో రావణాసురుడు పుష్ప విమానం సీతను తీసుకెళ్ళాడు, ఇట్లాంటి ఎన్ని కూడా ఉన్నాయి కదా, మరి వాటికి వీటికి ఏమన్నా ఊహాజనక శక్తియా లేదంటే నిజంగా ఆ రోజుల్లో కూడా వాడు ఊహించి ఇలా చేయగలిగారు? దాశరథి రంగాచారి గారు ఋగ్వేదానికి తాత్పర్యం రాశారు తెలుగులో. దాశరథి రంగాచారి గారు గొప్ప పండితుడు, మనందరికీ తెలుసు, అభ్యుదయవాది. ఆయన అందులో ఋగ్వేదంలో ఒక శ్లోకాన్ని ఉటంకించి ఆ రోజుల్లోనే విమానాలు ఉండేవి అని చెప్పి ఆయన అన్నాడు. దాని మీద నా క్లాస్మేట్స్ చర్చ జరిగింది. ఆ పర్టికులర్ శ్లోకాన్ని బయటికి తీసి చూస్తే అందులో ఉన్నది ఏంటంటే, నాకు గుర్తులేదు శ్లోకం నంబరు. ఒక కుర్రవాడు నదిలో కొట్టుకుపోతున్నాడు వరదలో. అటువంటి కుర్రవాడిని రక్షించడానికి రెక్కలుండే రథం కంటే మనం వెళ్ళి రక్షించగలం కదా, అయ్యో చేయలేకపో ఆ ప్రస్తావన ఉంది. దాన్ని బట్టి అక్కడ అంతరిక్ష నౌకలు ఉన్నాయని చెప్తే దాన్ని అంగీకరించేది లేదు. అలాగే ఈజిప్ట్లో కానీ మెక్సికోలో కానీ పెరువులో కానీ దొరికిన ఆధారాలు చూస్తే బహుశా అంతర్గ్రహ యాత్రికులు వచ్చి ఆ రోజు వాళ్ళకి కనపడితే అది చూసి వాళ్ళు, ఎందుకంటే ఒక విమానంలో కరెక్ట్గా మోడర్న్ విమానంలో ఏ భాగాలు ఉంటాయో అన్ని చూపించారు. అందులో పెరుగు విమానంలో చూస్తే కానీ చెప్పలేరు. అలాగే ఈజిప్ట్లో కూడా వాళ్ళు కూడా చూసి ఉండాలి. అంటే ఎప్పుడో ఒకప్పుడు పూర్వము అంతరిక్ష యాత్రికులు ఇతర గ్రహాల నుంచి వచ్చి ఉండవచ్చు, మనకు రుజువులు లేవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. గద్దె బుచ్చి తిరుపతిరావు గారు. నమస్తే విజయ్ కుమార్ గారు. చెప్పండి. సైంటిఫిక్ గా మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, మీరు ఇచ్చిన వివరణ చాలా అద్భుతంగా ఉంది సార్. కాకపోతే నేను సైంటిస్ట్ ని కాదు, ఒక సాధారణ మనిషిగా నాకు వస్తున్న ఆలోచనలు ఏంటంటే, ఒక హిందూ మైథాలజీలోనే కాకుండా మీరు ఇచ్చిన స్లైడ్స్ ప్రకారం వేరే వేరే నాగరికతల్లో వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా అటువంటి బొమ్మలు చెక్కబడి ఉంటాం, వీటిని పోలిన హెలికాప్టర్లు విమానాలు అన్నీ ఉంటాం మనం చూసాం. ఆ రోజున అవి ఉన్నాయో లేవో సాక్ష్యాలు లేవు కాబట్టి సైన్స్ ఎప్పటికీ అంగీకరించదు.
కానీ మనం ఒప్పుకొని తీరాల్సిన విషయం ఏంటంటే ఆ ఊహ అనేది అయితే ఒకటి ఉంది. మనిషికి మొదటి నుంచి కూడా ఎగరాలన్న ఆలోచన ఉంది. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఉంది. దాని ప్రకారం వాళ్ళు మనకు అందించిన శాస్త్ర విజ్ఞానాలు ఏవైనా కానీ వాటిలో కొంత వాళ్ళ ఊహాజన శక్తి కూడా ఉండుండొచ్చు. ఈ విధంగా ఉంటే ఎలా ఉండుండొచ్చు అన్న దాని గురించి కూడా వాళ్ళు చెప్పుండొచ్చు. నేను చెప్పేది ఏంటంటే అవి ఉన్నాయా లేవా అది ఒక పుక్కిటి పురాణం అని దాన్ని కొట్టేసే బదులు ఇప్పుడు మన చరిత్ర ఇప్పుడు తీసుకోండి, అవి మనం అంగీకరించట్లేదు, సైన్స్ ప్రకారం ప్రూవ్ అవ్వలేదని. అలాగే ఇప్పుడు మన చాలా మంది కాల్పనిక కవులు కానివ్వండి, సినిమాలు కానీ కొన్ని ఉన్నాయి. వేరే గ్రహంలోకి మన మానవాళి మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళినట్టు, లేదంటే ఇందాక ఇప్పుడు అడిగినట్టు ఫ్లయింగ్ సాసర్స్ గురించి కానివ్వండి, ఆ వేరే గ్రహం మీద మనుషులతో మనం కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు మనకన్నా ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న విషయం కానీ దాన్ని కూడా ప్రస్తుతం సైన్స్ కి ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు సైన్స్ దాన్ని అంగీకరించదు. కానీ ఒక వారధిలాగా గతంలో వేల సంవత్సరాల క్రితం ఉన్న ఊహలు, ఇప్పటి మనుషులు చేస్తున్న భవిష్యత్తు గురించి ఊహలు, ప్రస్తుతం మనకు అందుబాటులో మన సైంటిస్టులు కానివ్వండి, మన ఇంజనీర్లు కానీ చేస్తని ఒప్పుకున్న దానికి ఇవన్నీ కూడా ఒకసారి తరచి ఆలోచించుకుంటే ఆ ఊహాశక్తి అనేది లేకపోతే మనిషి దీనిలో ఇంకా కృషి చేయడం కానీ, ఇప్పుడు ఉదాహరణకి మన మైథాలజీలో ఇట్లా ఉండేవి అన్న ఆలోచన ఉంటే అవి ఎలా మనం సాక్షాత్కరించుకోవచ్చు అని ఇప్పుడు మనుషులు, ఇప్పుడు ఇంజనీర్లు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ట్రై చేయడానికి కానీ వాటికి ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. ఇప్పుడు రామాయణంలో ఆ పుష్పక విమానం గురించి ఉంది. ఓహో ఇలా ఉండేదంట అని ఆలోచన ఉంటే దీన్ని మనం ఏమన్నా ప్రయత్నం చేయవచ్చా అని భవిష్యత్తులో రావచ్చేమో. ఎందుకంటే ఆ ఈ ఈ శతాబ్దంలోనే 100 సంవత్సరాల్లోనే మనం ఈ రోజు నమ్మలేని విషయాలు, ఆ రోజు నమ్మలేని విషయాలు ఎన్నిటినో ఈ రోజు మనం చేసుకోగలిగాం సైన్స్ పరంగా. ఇప్పుడు నమ్ముతున్నాం. 100 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదేమో. విజ్ఞాన శాస్త్రంలో కానివ్వండి, వైద్య శాస్త్రంలో కానివ్వండి ఎన్నో అద్భుతాలు మనం ఆవిష్కరించుకోగలిగాం. అలాగే ఆ ఊహలను ఆధారం చేసుకొని అప్పటి వాళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయో, ఎలా ఉన్నాయి, దీని నుంచి మనం ఏదన్నా ఇంకా అభివృద్ధి ఏమో కొన్ని రోజులకి మీరు చెప్పినట్టు కాంతి కన్నా వేగంగా వచ్చే టెక్నాలజీని మనం అందిపుచ్చుకోగలమేమో చెప్పలేము. కాబట్టి నేను అనేది ఏంటంటే అవి మనం పురాణాల్లో కానీ మైథాలజీలో ఒక హిందూ పురాణాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది మనుషుల్లో ఆ రోజున వచ్చినటువంటి ఆలోచనల ప్రకారం వాళ్ళు చెక్కిన బొమ్మలు కానివ్వండి ఇవన్నీ చూస్తే మీరు అన్నట్టు ఇందాక ఆ బ్యాటరీ ఒకటి ఉంది, దాన్ని కేవలం మనుషుల్ని మోసం చేయడం కోసం వాడారు అంటున్నారు. అయితే విజ్ఞానం ఏదైనా కొత్తగా కనుక్కున్నప్పుడు అది సామాన్య ప్రజలకు అందుబాటులో రానంత వరకు కూడా దాన్ని కనిపెట్టిన వాళ్ళు 90% మంది దాన్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటారు. ఇప్పటికే జరుగుతుంది అది. మన కళ్ళ ముందు ప్రస్తుతం జరుగుతున్న విషయం. అది కూడా కొత్తగా ఎవరైనా ఏదైనా కనుక్కున్నప్పుడు అది ప్రజల దగ్గరికి అందుబాటులోకి వెళ్ళక ముందు ప్రజలు దాన్ని విశ్వసించే లోపు దీన్ని వీళ్ళు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఎక్కువ ఉంది. అలాగే వాటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని ఉండొచ్చు. కానీ అవి ఉన్నాయా లేవా అన్న దానికన్నా కూడా ఉంటే ఉండుండొచ్చు. దాన్ని అందుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఇంకా మన శాస్త్ర విజ్ఞానం ముందుకు వెళ్ళడం కోసం ఉపయోగపడుతుందేమో. దీనికి వాళ్ళు మనకి ఆ వేల సంవత్సరాల క్రితం కొన్ని ఆధారాలు, ఊహలు మనకు అందించారేమో నా ఉద్దేశం సార్. అవునండి, మీరు చెప్పింది నేను కాదన్ను. సైన్స్ ఎప్పుడు కూడా ఒక ఆలోచించటం మొదలవుతుంది. ఐన్స్టీన్ క్లాసులో కూర్చుని స్విట్జర్లాండ్లో ఆయన చదువుతున్నప్పుడు విద్యార్థిగా చేతులు ఇలా ఊపుకుంటూ ఆకాశంలో చూస్తూ ఏదేదో చెప్పుకుంటున్నాడు. మ్యాక్స్వెల్ అదే ఆయన ప్రొఫెసరు కోపం తెచ్చుకుని క్లాసులోకి బయటకు వెళ్ళిపోమన్నాడు. ఆయన బయటకు వెళ్ళి బీథోవెన్ 8th సింఫనీ ప్యాథెటిక్ సి మైనర్ ఆ పాట మ్యూజిక్ ట్యూను దాన్ని గుర్తు చేసుకుంటూ, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆయన ఒక్కసారిగా ఆయనకి రిలేటివిటీ సిద్ధాంతము ఆయన తలకి తట్టింది విద్యార్థిగా ఉన్నప్పుడే. ఆ తర్వాత 1905లో దాన్ని ఆయన ప్రకటించటము, మనందరికీ తెలుసు ఆయన నోబెల్ ప్రైజ్ రావటము, ఆయన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు అవ్వటము. అంటే ఒక ఐడియాతోటి మొదలవుతుంది. కానీ ఐన్స్టీన్కి ఆలోచన రావటానికి ఆయనకి ముందరున్న అనేక మంది సైంటిస్టులు యొక్క కృషి ఉంది. దాని మీద ఆధారపడి అతను వెళ్ళాడు. ఇదే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. స్టీఫెన్ హాకింగ్ మన అందరికీ తెలుసు, మొన్న చనిపోయాడు 2-3 సంవత్సరాల ముందు. ఆ స్టీఫెన్ హాకింగ్ ఆయన ఒక జర్నలిస్ట్ ఒక ఇబ్బందికరమైన ప్రశ్న వేశాడు. మీరు ఐన్స్టీన్ కంటే కూడా గొప్ప సైంటిస్ట్ అని చెప్పంటారు, మీరు ఏమంటారు అన్నది. ఆయన చెప్పాడు, న్యూటన్ ఒక తాడి చెట్టు లాంటి వాడు. ఆ తాడి చెట్టు మీద ఐన్స్టీన్ కూర్చుని ఉన్నాడు. న్యూటన్ కంటే దూరం చూడగలిగాడు.
ఐన్స్టీన్ భుజాల మీద ఒక లిల్లీ పుట్టిన నేను ఆయన భుజాల మీద కూర్చున్నా. నేను ఆయన కంటే ఇంకొంచెం దూరం చూడగలిగాను తప్ప నా గొప్పతనం కాదు, వాళ్ళిద్దరు గొప్పతనం ఇదని చెప్పి. అంచేత మానవ జ్ఞానము అనేది అంత ముందున్న జ్ఞానం మీద ఒక మెట్టు ముందరకు వెళ్ళటం అనేది ప్రతి తరంలో కూడా జరుగుతుంటుంది. అనేక రకాలైన ఆలోచనలు చేస్తాం మనం. వాటిని కార్యరూపంలోకి తీసుకురావటంలోనే మొత్తం మానవ జాతి యొక్క కృషి అవసరం అవుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు చేయలేడు. ఎందుకు చెప్తున్నానంటే తార్పుడే అనే మనిషి 1905లో మొట్టమొదటి విమానాన్ని బొంబాయి బీచ్ లో అతను నడిపాడు అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రచారం జరుగుతుంది. చూస్తే అసలు ఒక పేపర్ రిపోర్ట్ ఉంది, ఏదో విమానంలాగా రెక్కలు ఇవి అవి తోటి ఒక యంత్రం తయారు చేశాడు, కానీ అతను 5-6 గంటలు ప్రయత్నం చేస్తున్నా అది కదలలేదు. దాంతో వచ్చిన జనం అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. గాయక్వాడ్ మహారాజు కూడా అక్కడ వచ్చాడు పాపం చూడటానికి, డబ్బులు ఇచ్చాడు కార్పొడేకి అది చేయటం కోసం అని. ఆయన కూడా 4-5 గంటలు కూర్చుని వెనక్కి వెళ్ళిపోయాడు. అది ఎగరలేదు, కానీ అది ఎగిరింది. రైట్ బ్రదర్స్ కంటే ముందరే తార్పుడే విమానాన్ని కనిపెట్టాడు అని ప్రచారం చేసుకుంటుంది. దీనివల్ల కలిసి వచ్చింది ఏం లేదు. ఒక సింగిల్ ఒంటరి వ్యక్తి ఏది తయారు చేయలేడు. ఒక సమూహం, ఒక పరిశ్రమల సమూహం మాత్రమే చేయగలుగుతుందని చెప్పి నేను అందుకని అంత వివరంగా చెప్పాను. కొంతమంది ఫీల్ అవ్వచ్చు ఏదో నానుస్తున్నాడు ఇదని. కాదు, ఏ ఆలోచన అయినా ఒక యంత్ర రూపం, ఒక ప్రాక్టికల్ యంత్ర రూపం తీసుకోవడానికి కావలసిన ఎఫర్ట్ గురించి మాత్రమే నేను అంత వివరంగా చెప్పవలసి వచ్చింది. అంచేత కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సైన్స్ ఫిక్షన్ అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. నేనైతే యుగాంతరం అని చెప్పి ఒక సైన్స్ ఫిక్షన్ నావల్ రాశాను, ఇంకా ప్రింటింగ్ లో ఉంది. అది 5వ డైమెన్షన్లోకి వెళ్ళటం ఎట్లా అనేది నా ఆలోచన. వెళ్ళి కొంచెం ఆలోచించాను అని, ఒక రకమైన క్రిస్టల్స్ 5వ డైమెన్షన్లోకి వెళ్ళారని చెప్పి నేను రాశాను. ఇదంతా ఊహించి రాస్తారు. అంటే ఆనాటికి ఉన్న సైన్స్ నుంచి ఒక అడుగు ముందరకేసి ఆలోచిస్తాము. అది ఊహ కావచ్చు, నిజం కాకపోవచ్చు. అలాగే చాలా మంది ఆలోచనలు చేశారు. కొన్ని నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ కళ్ళతో చూసి ఉండొచ్చు కూడా, అది కూడా కాదని లేవు. ఇతర గ్రహాల నుంచి జీవులు వచ్చి ఉండొచ్చు భూమి మీదకి, మనకి రుజువులు లేవు. అది ప్రూవ్ కాలేదంటే అర్థం రుజువు లేదు దానికి. ఉంటే మనం అది నిజమే అని చెప్పి నమ్మవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకా జగన్మోహన్ రావు గారు మీరు ఏదైనా అడగదలుచుకున్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. ఇంకెవరైనా సభ్యులు మీకు ఉన్నటువంటి సందేహాలు కానీ లేదా వారు మాట్లాడినటువంటి అంశాన్ని దానికి అదనంగా ఏదైనా మీరు జోడించదలుచుకుంటే సంక్షిప్తంగా మాట్లాడచ్చు. ఓకే, కిషోర్ కుమార్ గారు. సార్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పింది కరెక్టే. మనం రీసెంట్గా చూసాము మూవీస్లో విఠలాచార్య సినిమాలు, పాతాళ భైరవి సినిమాలో రాజు ఎన్టీ రామారావు గారు ఆ కోట ఎక్కుతుంటే ఎక్కడి నుండో ఒక పెద్ద యంత్రం నుండి చూస్తూ ఉంటాడు మాంత్రికుడు. ఈరోజు మనం కూడా అంతే, ఎక్కడో క్రికెట్ ఆడుతుంటే ఇక్కడ మనం యంత్రంలో నుండి చూస్తున్నాం. సో అది ఊహే కావచ్చు విఠలాచార్యది, కానీ అది రియల్గా ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. సో ఆలోచనలు రావచ్చు, ఆలోచన ఖచ్చితంగా కూడా ఎంతోమంది ఆలోచనల నుండి ఇవన్నీ పుట్టుకొస్తాయి. వీరందరూ ఆలోచనలు కూడా సైన్స్ రూపంలో మరి ప్రయోగాత్మకంగా కొంత పరిశ్రమ చేయటం వల్లనే ఇవన్నీ వస్తాయి. ఆలోచనలు ఉన్నంత మాత్రమే వాళ్ళే కనుక్కున్నట్టు కాదు, దాని వెనక చాలా మంది ఉంటారు. కాబట్టి నేను ఈ విఠలాచార్యది కూడా ఒక ఉదాహరణగా మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మన మాయాబజార్ లో మనకి వీడియో కాన్ఫరెన్సింగ్ ఉంది, మనం చూసాము. ల్యాప్టాప్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది.
డాక్టర్ ముప్పాళ్ళ ప్రసాదరావు గారు. హనుమంతరెడ్డి గారు, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఏం లేదు, క్లుప్తంగా 2 పాయింట్లు. కానీ ఇప్పుడు మనము విజయ్ కుమార్ గారు చూపించిన బొమ్మలు కానీ, లేకపోతే ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాల పూర్తి కోసం చేస్తున్న ప్రచారాల్లో కానీ చూపిస్తున్న బొమ్మలు ఏంటంటే, అప్పుడు కొన్ని గుహల్లో ఆ నాగరికతల్లో వాళ్ళ ఊహలను రాళ్ల మీద చిత్రీకరించిన శిల్పాలు, బొమ్మలు కొన్ని అయితే వాళ్ళ వాదనను బలపరుచుకోవడానికి వాళ్ళ ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని తయారు చేసిన బొమ్మలు కొన్ని. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా అప్పటికి అంత మెటలర్జీ విస్తృతించిందా అని అనేక అంశాలు వస్తాయి. తర్వాత ఇంకో కొన్ని ఒక విషయం నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఒక యంత్రము ఏదైనా సరే ఒక కాలంలో ఉన్నది అంటే అది ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలు ఉపయోగించారు, ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎక్కడో మాయమైపోదు, అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానికి మంచి ఉదాహరణలుగా నాకు తోచింది ఒక సైకిల్ చూడండి, ఏ దశలో కనిపెట్టబడింది, ఇప్పుడు ఏ దశకి వెళ్ళిపోయింది. అట్లాగే టెలిఫోన్ చూడండి, ఏ దశలో కనిపెట్టబడింది, ఏ దశకి వెళ్ళిపోయింది. కాబట్టి అవి ఒక గుంపులో, ఒక చిన్న ఊర్లో, ఒక సమూహంలో కొంతకాలం పాటు అది లుప్తం కావచ్చు, అంటే కనిపించకుండా పోవచ్చు, మాయం కావచ్చు. అంతేగాని మొత్తం మానవ సమాజం నుండి ఆ యంత్రం ఉండి అది మాయం కావడానికి అవకాశమే లేదు. అది అభివృద్ధి చెందుతూనే ఉండాలి. కాబట్టి అవి అభివృద్ధి చెందిన రూపంలో లేవు. మళ్ళా ఆధునికంగా ఆవిష్కరించి అభివృద్ధి చెందిన దాకా ఆ యంత్రాలు, అది విమానం అనండి, ఇంకొక అంతరిక్ష నౌకనండి, లేదు అంటే అది ఆనాడు వాళ్ళు చెప్పిన 1000 సంవత్సరాల క్రితం ఆ యంత్రాలు లేనట్లే లెక్క. అంతేనండి. జ్యోత్స్న గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు బాగా చెప్పారు. ఈ పురాణాలలో ఇవన్నీ ఇప్పుడు నవలల్లో కూడా చాలా రాస్తారు కదండి, చాలా ఊహలతో చాలా రకాలుగా రాస్తున్నారు. అట్లాగే అప్పుడు కూడా ఊహించి చాలా రాసుండొచ్చు. ఊహలు తర్వాత కొంతమంది తీసుకొని ఉండొచ్చు. ఇవన్నీ జరిగి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అంతేగాని ఇతర గ్రహాల్లో ఇంతవరకు మనకి జీవం ఉన్నట్టు కనపడలేదు. అక్కడి నుంచి అప్పుడు అంత టెక్నాలజీ ఉంటుందని కూడా నాకేం అనిపించటం లేదు. ఊహ కూడా అందటం లేదు. అంతే. నమస్తే అమ్మా. ఈరోజు మన రాఘవాచారి గారు కనుక ఉన్నట్టయితే ఈ టాపిక్ మీద చాలా అనర్గళంగా వారు మాట్లాడి ఉండేవాళ్ళు. ఆ లోటు మాకు కనపడుతుంది. అది వారు మా ప్రోగ్రెసివ్ ఫోరం మొట్టమొదటి నుంచి కూడా పాపం వారు చాలా విషయాల మీద మా సలహాలు సూచనలు ఇస్తూ మా ఒక ఫౌండర్ మెంబర్ గా వారు ఉన్నారు. వారు టాపిక్ సందర్భంగా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. చెప్పండి మేడం. మొదటి రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జునరావు గారు. సారీ, మొదటి రాష్ట్ర అధ్యక్షులు. మేడం గారు చెప్తున్నారు మీరు. ఏం లేదండి, ఇంట్లో కూడా ఇప్పటికీ నాకు ప్రతిరోజు ఏదో ఒకటి అనుమానం వస్తుంది. అయ్యో రాఘవచ్చ గారు, వెంటనే రాఘవచ్చ గారు లేరే ఇక్కడ అనిపిస్తుంది. ఏ రోజు ఏదో ఒకటి. ఈ మధ్య కొంచెం చదువుతుంటే మరీ ఎక్కువ అనుమానాలు వస్తాయి. అనుమానం వచ్చినప్పుడల్లా అయ్యో దీని గురించి చెప్పడానికి రాఘవచ్చ గారు లేరే అనిపిస్తుంది. వారిని మీలో చూసుకుంటున్నాం మేము. అయ్యో ఇప్పుడు విజయ్ కుమార్ గారు, ఈ భౌతికవాదం పద్ధతుల్లో మీరు ఫిజికల్ గా చెప్పారు కదా, అసలు మనకి ఈ వేదాల గురించి కానీ దాని యొక్క విశ్లేషణ కానీ మనం చదివా? మనలో ఎవరైనా దాని యొక్క నాలెడ్జ్ మనకుందా? మనం ఒక సైడ్ ఆలోచించి చెప్తున్నాం, మరి రెండో సైడ్ కూడా విజ్ఞానం సంపాదించి దాంట్లో లేదు అని మనం ప్రూవ్ చేయాలి.
అలా కాకుండా అది పుక్కుడు పురాణాలు, అది ఊహాజనితం అని ఎలా చెప్పగలుగుతారు? రెండు, అసలు ఈ విశ్వం ఎలా తయారైంది? ఇప్పుడు మీరు భాగవతం తీసుకున్నారు అనుకోండి, పోతనది, అది చదివితే మొట్టమొదట విశ్వం ఎలా పుట్టింది, విశ్వంలో ఉన్నటువంటి ఈ ఇదండి మొత్తం గాలి, నీరు, వాయువు, అగ్ని ఎలా వచ్చాయి, పిండం ఎలాగ ఏర్పడింది, పిండాండం ఎలాగ ఏర్పడింది, ఇవన్నీ వాళ్ళు వర్ణించారు. ఊహ అవనివ్వండి, లేకపోతే నిజంగా చూసారన్నవండి. అది మనం పూర్తిగా దాన్ని, ఆ నాలెడ్జ్ని మనం పూర్తిగా చదివి అర్థం చేసుకుని అప్పుడు మనం దాన్ని అది కాదు ఇది అని మన ఇంజనీరింగ్ ఎలాగైతే చదివామో, ఇప్పుడు మీరు చెప్పారు ఫిజికల్ గా ఏదైనా డెవలప్మెంటే. ఇప్పుడు కార్నర్ సైకిల్ కనిపెట్టిన తర్వాత డీజిల్ సైకిల్ కనిపెట్టారు, డీజిల్ సైకిల్ కనిపెట్టారు, ఆటో సైకిల్ కనిపెట్టారు, తర్వాత ఇంజిన్స్ డెవలప్ అయ్యాయి. దట్ ఇస్ ట్రూ. కానీ మనం ఆ నాలెడ్జ్ ని ఎవరెవరి దగ్గర అక్కడక్కడ పికప్ తీసుకుని ఆ పికప్స్ ద్వారా తెలుసుకుని దాన్ని మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు, హిందూ సమాజం చెప్పిందో అని అనటం అనేది మనకి కూడా దాని మీద ఆత్మాలు మనకి అది మనం విమర్శించాలంటే ఏదైనా కానీ మనం దాంట్లో కూడా పాండిత్యం చెప్పాలి. మనం అంటే మన మొత్తం సభ్యులు ఇండివిజువల్ గా నేను చెప్పట్లేదండి. అన్లెస్ అదర్వైజ్ యూ కెనాట్ క్రిటిసైజ్, జస్ట్ పికప్స్. ఏదైనా కానీ మీరు ఇప్పుడు అది ఇప్పుడు ఇంతవరకు మన ఇంజనీరింగ్ భౌతికంగానే, స్పిరిచువల్ గా లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు ఏమంటే లైట్ దీని శక్తి ఎక్కువ అని మనం చెప్తాం. కానీ దానికంటే మనసు ఆలోచించేటువంటి మానసిక శక్తి ఇంకా అధికం అని చెప్తారు. ఎందుకంటే అది జర్నించేటువంటి వేగం ఇంకా దానికంటే ఎక్కువ అని చెప్తారు. కాదని మనం అనలేము. ఊహ ఏదైనా ఇంజనీరింగ్ అనేవాడు, ఇంజనీర్స్ అనేవాడు మనం ఫస్ట్ మైండ్ లో ఊహిస్తాం. దేర్ ఇస్ నో ఫిగర్ అట్ ఆల్. ఆ ఊహని మనం కాగితం మీద ముందు పెట్టుకుంటాం ఎంతో కొంత. ఆ ఊహ ఎలా వచ్చింది అని దాన్ని కనెక్ట్ చేస్తూ మనం వెళ్తాం. ఎనీ డిజైన్ వాట్ ఎవర్ యూఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి డిజైన్ కూడా అదే పద్ధతి ఏందని ఏదే కదా. సో అలాగా ఈ మనసుకి ఈ విజ్ఞానం అంతా కూడా మైండ్ లో ఉన్నటువంటిది. ఆ ప్రేరణ వచ్చినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి జ్ఞానం చూసారు, అది అనవుతుంది. దానికి లిమిటేషన్స్ లేవు. భౌతికంగా అన్నదానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ అనంతమైనటువంటి నాలెడ్జ్ ని అది ఎలాగొచ్చింది ఆ రోజుల్లో, 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా ఊహించారు, ఊహించడానికి గల కారణాలు ఏంటి, అంత శక్తి ఎలా వచ్చింది? ఊహ అనేది మనం చెప్పే ప్రకారంగా అయితే చూసిన దాన్ని, విన్నదాన్ని, కన్నదాన్ని మనం ఊహిస్తాం. కానీ మరి అవన్నీ లేకుండా అంతటి దీన్ని ఎలా ఊహించారు? ఇవన్నీ కూడా మన పరిగణలోకి తీసుకుని దాన్ని మనం క్షుణ్ణంగా అధ్వానం చేసుకుని అప్పుడు దాని గురించి మనం విమర్శించడానికి సరిగ్గా ఉంటుంది. లేకుండా ఇప్పుడు ఏదో హిందూయిజం అనో, ఆర్ఎస్ఎస్ అనో, లేకపోతే ఇంకోటనో చెప్పడం అనేది కరెక్ట్ కాదు నాకు. నేను ఇంజనీర్నే, కానీ నేను డిజైన్ లో వర్క్ చేశాను, కన్స్ట్రక్షన్ లో వర్క్ చేశాను. సో డిజైన్ చేసేటప్పుడు మనం ఊహిస్తాం. మన ఊహకు అందిన దాన్ని బట్టి దాన్ని డెవలప్ చేస్తాం. ఒక పిక్చర్ తీసుకొస్తాం, దాన్ని ప్రాక్టికల్ గా మనం దాన్ని కడతాం, పెట్టి ప్రూవ్ చేస్తాం. దాన్ని అలాగా చేసుకుంటూ పోతే దాని యొక్క ఈ ప్రావీణ్యత పెంచుకుంటూ పోతే అప్పుడు అది ఉపయోగపడుతుంది లేదో తెలుస్తుంది. అలాగే వాడికి ఆ ఊహ వచ్చిందంటే ఆ ఊహలో వాళ్ళు చెప్తారండి, విశ్వం గురించి చెప్పారు వాళ్ళు, భూమి పుట్టి గురించి చెప్పారు వాళ్ళు. విశ్వంలో ఇంకా మనం కనిపెట్టినటువంటి ప్లానెట్స్ చాలా తక్కువ. స్టిల్ యూఆర్ గోయింగ్ లైట్ వేవ్స్ లో మనం సంవత్సరాల తర్వాత ప్రయాణం చేస్తే తప్ప ఇంకా తెలుసుకున్నటువంటి ఎంతో ఉంది ఈ నక్షత్రం. వాళ్ళు ఏమన్నారు, విశ్వంలో అనేకమైనటువంటి ఈ ఇటువంటి ఇవి ఉన్నాయి, ఏమంటే సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు భూగోళం అని వాళ్ళు చెప్తారు, మనకి వేదంలో ఉంది భూగోళం అని. భూమి గోళం అని వాళ్ళు చెప్తారు. భూమి బలపరుపని 200 క్రితం వరకు మన వాళ్ళు అనుకున్నారు. తర్వాత వచ్చింది కదా భూమి గుండ్రంగా ఉందని. వాళ్ళు గోళం అని శబ్దం అందులో ఉంది సాంస్క్రిట్ లో మనం చదివినటువంటి దీంట్లో. నేను కూడా అన్ని చదవలే, ఉండండి కొన్నే చదివా. నేను కూడా కొన్ని పుస్తకాలు చదివాను ఏమండి. కాబట్టి మనం సంస్కృతి మనకు రాదు,
సంస్కృతిలో దానికి ఉన్నటువంటి పర్యాయ పదాల గురించి అర్థం మనకు తెలియదు. ఏమండి, తెలుగు భాషకు ఎలాగైతే ఎన్నో అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలు కూడా సంస్కృతానికి ఉన్నాయి. ఆ అర్థాలు పరిపదార్థాలు కూడా నేర్చుకుని దానిని మనం చదివి అప్పుడు ఇది పుక్కిడి పురాణము అని చెప్పాలి. 18 పురాణాలు ఉన్నాయి కాబట్టి అది పురాణం పుక్కిడిదే అని కాదు, పురాణము. అది సమాజానికి ఉపయోగపడేదే. థ్యాంక్ యూ అండి. దీని మీద విజయ్ కుమార్ గారి స్పందన కూడా విన్నాం దీని మీద. అందుకని కాదు, చరకుడు వీళ్ళంతా భరద్వాజ వీళ్ళంతా అసలు వైద్యం చేశారు. వైద్యం ఈవేళ ఉన్నటువంటి వైద్యం కాకుండా వైద్యం చేశారు. మన ఆయుర్వేదం ఇవాళ ఉందా? ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? నశించిపోయింది. ఏమండి, అలాగే అనేకమైన చరిత్రలు నశించిపోయే కాలగర్భం. అవన్నీ మనకి తెలుసుకోవాలి కదా, అప్పుడు లేదంటే అట్లా. అలాగే మీకు ఇప్పుడు మోహన్ హడప్ప డెవలప్మెంట్ ఉన్నాయి, అవి తర్వాత కాలంలో నశించిపోయి. అవునండి, వాళ్ళ రోజుల్లో మంచి మంచి సిటీలు కట్టారు. అందుకని ఏమంటే మనం ఆ చరిత్రలన్నీ కూడా కలెక్ట్ చేసి దాంట్లోని విజ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఆ సంపాదించడానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమాజం కృషి చేసి అప్పుడు మనం అన్ని ఒక భౌతిక శాస్త్రం కరెక్ట్ భౌతికంగానే ఉండాలని కూడా ఈ విశ్వంలో కాదు. విశ్వంలో అనేకమైనవి జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనకు కనిపడ ఈ సైకిల్ ఎందుకు వస్తుంది అంటే ఇది అని వచ్చిన తర్వాత మనకు చెప్పగలుగుతున్నాం. బ్రాకెట్ థియరీ అలాగే ఉండదు. అంతేగాని రాకముందే మనం చెప్పగలగాలి. చెప్పగలిగే శక్తి ఉంటేనే మనం దాని గురించి మాట్లాడగలం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీరు చాలా సుదీర్ఘమైన ప్రశ్న అడిగారు. తప్పకుండా దీని మీద విజయ్ కుమార్ గారి స్పందన విందాం. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు వేదాల్లో అంతరిక్ష నౌకల ప్రస్తావన లేదు అని చెప్పినప్పుడు ఇది ఒక మూఢనమ్మకం కింద భౌతికవాదం యొక్క మొండి వాదనగా చెప్పట్లేదు. దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ గారు వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఈజ్ డెడ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ అని ఉద్గ్రంథం రాశారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అని పుస్తకం రాశారు. వాటిలో వీటి గురించి వివరమైన ప్రస్తావన ఇచ్చారు. ఆ తర్వాత మైకేల్ విడ్జెల్ ఆటోక్రోనోసారియన్స్ వేదిక్ ఆరియన్స్ పుస్తకం రాశారు. ప్రొఫెసర్ రాజేష్ కొచ్చార్ వేదిక్ ఆరియన్స్ పుస్తకం రాశారు. ఇట్లా అనేక మంది మహాపండితులు వేదాలని అనలైజ్ చేశారు. నేను వాటి ఆధారంగా భారతీయుల మూలాలు రావడం అనుకున్నప్పుడు రాఘవాచారి గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన ఒకటే మాట చెప్పారు నాకు, నువ్వు ఋగ్వేదాన్ని చదవందే భారతీయుల మూలాలు రాయలేవు, ముందు ఋగ్వేదం చదువు. ఆయన నా గురువు. ఋగ్వేదం ఎట్లా చదవాలి అన్నప్పుడు ఆయన ట్రాన్స్లిటరేషన్ ఉన్నది, దాంతో మొదలు పెట్టానంటే శ్లోకం ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. దాని ఇంగ్లీష్ దాదాపు 1.5 పాటు నేను చదువుతూ వచ్చాను ఋగ్వేదాన్ని. అప్పుడు కానీ నేను భారతీయుల మూలాల పుస్తకం రాయటానికి నేను సాహసించలేదు. అంచేత తెలుసుకోకుండా దేన్ని కూడా విమర్శించకూడదు. ఎందుకు చెప్తున్నానంటే నా చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన వేద పాఠశాలలో చదివాడు. సంస్కృత శ్లోకాలు వేదాల నుంచి చక్కగా ఆయన వినిపించి అర్థం చెప్తుండేవాడు. కానీ బుర్రకెక్కేది కాదు నాకు. ఎప్పుడు కూడా సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వీటి మీదే ఉండే దృష్టి. ఆయన చెప్పాడు, నువ్వు సంస్కృతం నేర్చుకుంది వేదాల గురించి తెలుసుకోకుండా హిందూ మతాన్ని విమర్శించే హక్కు నీకు లేదు అని. ఆ తరం వాళ్ళు, మా ముందర తరం అయింది, 40 వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు అన్నీ చదివారు. మనం కూడా చదవాలి. 30 సంవత్సరాల పఠనం ఉన్నది నాకు. నేను భారతీయుల మూలాలు రాయటానికి ముందర దాని ఆధారంగానే నేను ఈ పుస్తకం రాయగలిగాను. అంచేత తెలుసుకోకుండా విమర్శ చేయటం అనేది జరగదు. తెలుసుకుని మాత్రమే మనం మాట్లాడాలి.
వేదాల్లో ఏమిటో తెలిసిన తర్వాతే వేదాల్లో ఇది లేదు అది ఉంది అని చెప్పి మనం చెప్పడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా మన సమావేశం ప్రారంభించి 1:30 అయింది. ఇంకా ఎవరు కూడా దీని మీద ఎవరికి ఎటువంటి సందేహాలు కానీ ఏమీ లేవని చెప్పి భావిస్తూ మా ప్రోగ్రెసివ్ ఫోరం గుంటూరు జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తూ కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. కోర్టు బాలసుబ్రహ్మణ్యం గారు. అన్మ్యూట్ చేసుకోండి బాలసుబ్రహ్మణ్యం గారు. కొద్దిగా పెద్దగా మాట్లాడండి. ఇప్పుడు బాగుందా? ఓకే. ఈ సమావేశానికి సార్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈ సమావేశం ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం గుంటూరు జిల్లా తరఫున ఏర్పాటు చేయబడింది. ఒక విధంగా ఇది రాడికలిజమునో లేకుంటే వాస్తవవాదమునో మాట్లాడుకునే విషయాన్ని గురించే దీన్ని మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా ఎలా వీలుంటుంది అనే గురించే ఇక్కడ వేదాలను కానీ లేకుంటే వేద విజ్ఞానాన్ని కానీ విమర్శ కాదు, విశ్లేషణ వరకే దీన్ని అనుకున్నాము. అలాగే ఆ పరిమితుల్లోనే ఇక్కడ జరిగింది. ఇక్కడ వేదాలను గురించి ఎవరు మాట్లాడలేదు. పురాణాలలో ఉన్న కొన్ని భావవాద పరిస్థితుల గురించే మాట్లాడారు. నేను ఎందుకు అంటున్నానంటే వాట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పబోయే ముందు ఈ ఒక్క మాట చెప్పి చెప్దామని. వేదాలను ఎవరు విమర్శించలేదు ప్రస్తుతానికి. వేదాల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి, వేదాంతాలు వచ్చినాయి, ఇది అయిన తర్వాతనే పురాణాలు వచ్చినాయి. పురాణాల గురించే మాట్లాడారు. కాబట్టి దీనిలో పార్టిసిపేట్ చేసిన సుమారు 45 మంది కూడా ఇది ఒక విశ్లేషణగా, ఒకవైపు నుంచి విశ్లేషణగా మాత్రమే గుర్తించాలని, ఇలాంటి సమావేశాలు ఇంకా ముందు కూడా మేము కండక్ట్ చేస్తాము. వాటిల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలని. అంతేకాకుండా దీనికి ప్రత్యేకంగా దీనికి ఒక ప్రాధాన్యత కూడా ఉంది. మా జాతీయ గౌరవాధ్యక్షులు చలం గారు కానీ, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు విజయ్ కుమార్ గారు కానీ దీని పేరు పెట్టడానికి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం. ఇది ఫోరం, రకరకాల అభిప్రాయాలు, భిన్న దృక్కోణాలు, భిన్నమైన సంస్కృతుల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఆ మల్టిప్లిసిటీని గౌరవించి, మల్టిప్లిసిటీని అందరూ గుర్తించి మీరందరూ పార్టిసిపేట్ చేసి ఈ సమావేశాన్ని ఇంత రిచ్గా పరిపుష్టి చేసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దీనిలో పార్టిసిపేట్ చేసిన కె శరత్ గారు, జగన్మోహన్ రావు గారు, బుచ్చి తిరుపతిరావు గారు, తర్వాత కిషోర్ కుమార్ గారు, హనుమంతరెడ్డి గారు, జ్యోత్స్న గారు, కెఎస్ గొవ్వల గారు, వీళ్ళందరికీ మరీ కృతజ్ఞతలు. దీన్ని కండక్ట్ చేసిన మల్లికార్జునరావు గారికి, తర్వాత పార్టిసిపేట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మల్లికార్జునరావు గారికి ఇస్తున్నాం. ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత ఏమైనా డిక్లరేషన్ చెప్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్యం గారు. ముఖ్యంగా ఈనాటి వక్తగా విచ్చేసిన విజయ్ కుమార్ గారికి మా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున కూడా మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇద్దరితో ముగించటం. అందరికీ నమస్కారం అండి. హలో, నమస్తే అండి. ఇది మనం